ఏదైనప్పటికీ కూడా దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి జనవరి మాసంలో ప్రారంభించబడినటువంటి బైబిల్ గ్రంథపు పాత్రలు పైన అధ్యయనం, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తుల యొక్క జీవితాల మీద పరిశీలన 2 నెలల నుంచి కూడా 2 మాసాల నుంచి కూడా కొనసాగుతూనే ఉంది. సుమారుగా జనవరి మాసంలో మొదలుపెట్టినటువంటి ఈ అంశం ఫిబ్రవరి ఆఖరి సమయానికి సుమారుగా అబ్రహాము యొక్క వంశం వరకు కూడా రావడానికి కృపదేవుడు అందించాడు. ఆదాము యొక్క వంశావళి మీద మనం పరిశీలించాం. రెండవదిగా నోవాహు యొక్క వంశావళి మీద పరిశీలించాం. అబ్రహాము యొక్క వంశావళి మీద కూడా మనం పరిశీలించబోతా ఉన్నాం. సుమారుగా అబ్రహాము యొక్క వంశావళి మీద మార్చి మొదటి 2 వారాలు కూడా ఉండబోతా ఉందనే విషయాన్ని అయితే మీరు గమనించండి. ఏదైనప్పటికీ కూడా గడిచినటువంటి ఆ శుక్రవారపు విశ్రాంతి ఆరాధనలో అబ్రహాం గారి గురించినటువంటి పరిశీలన జరిగిపోయింది. అబ్రహాం గారికి ఎంతమంది భార్యలు ఉన్నారు అంటే 3 భార్యలు ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాం. మొట్టమొదటి భార్య పేరు సారాయి, రెండవ భార్య పేరు హాగరు, మూడవ భార్య గారి పేరు కెతూరా అనేటువంటి ఈ 3 భార్యల గురించి కూడా మనం మాట్లాడుకోవడమే జరిగింది, కానీ వాటి మీద పరిశీలన అయితే చేయలేదు. అయితే అబ్రహాం గారికి ఎంతమంది పిల్లలు అంటే చాలామంది 2 పిల్లలు అన్నారు. వాస్తవానికి 2 కాదు, 8 పిల్లలు అబ్రహాం గారికి ఉన్నారు. కెతూరా నుంచి 6 పిల్లలు రావడం అనేటువంటిది కూడా జరిగింది అనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియపరిచాను. అబ్రహాం గారి జీవితాన్ని పరిశీలించాం. అబ్రహాము గారి యొక్క 2వ భార్య అయినటువంటి హాగరు యొక్క జీవితాన్ని కూడా పరిశీలించాం. ఈరోజు మనం ధ్యానించుకునేటువంటి వ్యక్తి అబ్రహాము గారి యొక్క మొట్టమొదటి భార్య సారాయి. చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి, చాలా ఆధ్యాత్మిక పాఠాలు, మేలులు తెలియపరిచేటువంటి గొప్ప జీవితం అని అంటున్నాం. అయితే సారమ్మ గారి గురించి చాలామంది చాలా విధాలుగా ఇప్పటికీ చెప్పే ఉంటారు, కానీ నేను ఏది చెప్పినా ఎప్పుడు మాట్లాడినా సరే ఎవరో చెప్పినట్టుగా ఉండడానికి నేను ఎప్పుడూ కూడా దేవుడు కూడా ఇష్టపడ్డావు. చాలా వినూతనమైన రీతిలోనే మన వాక్యం కావచ్చు, మన విశ్లేషణ కావచ్చు, అంతా కూడా ఉంటుంది. కనుక సారమ్మ గారి గురించి తెలియనటువంటి కొన్ని విషయాల్ని ఈరోజు నేను ప్రస్తావించాలని నేనైతే ఇష్టపడుతున్నాను. సారాయి అనేటువంటి పేరు బైబిల్ గ్రంథంలో 37 సార్లు రాయబడింది. పాత నిబంధన గ్రంథంలో 34 సార్లు కనబడతా ఉంటుంది. కొత్త నిబంధన గ్రంథంలో 4 సార్లు కనబడతా ఉంటుంది. కొత్త నిబంధనలు రోమీలకు రాసిన పత్రికలో 2 సార్లు కనబడుతుంది. అలాగే పేతురు రాసిన మొట్టమొదటి పత్రికలో 1 సారి కనబడుతుంది. అలాగే కొత్త నిబంధనలో 4 సార్లు, పాత నిబంధనలో 34 సార్లు ప్రస్తావించబడిన పేరు సారాయి. చాలా అద్భుతమైనటువంటి జీవిత లక్షణాలు, జీవిత అనుభవాలు కలిగిన గొప్ప ప్రవక్త, గొప్ప దైవజనరాలని నేను అంటాను. ఇంతకీ సారాయి యొక్క ఆది ఎక్కడ మొదలైంది, ఏ సందర్భంలో, ఏ సమయంలో ఆవిడ యొక్క ఆవిర్భావం అనేటువంటిది లేఖనాల్లో మనకి కనిపిస్తా ఉంది అనే ఆలోచన కానీ మనం చేసిన పక్షాన ఈ రోజున ఆదికాండము 11వ అధ్యాయాన్ని కానీ ప్రధానమైన ప్రాముఖ్యమైన అంశంగా కానీ మనం తీసుకున్నట్టయితే ఆ చోట సారాయి యొక్క మొదలు, సారాయి యొక్క ప్రారంభం అంతా కూడా ఆ చోట చక్కనైన రీతిలో కనబడడానికి దేవుడు కృప అందించాడు. ఆదికాండము 11వ అధ్యాయము 29వ వచనాన్ని కన్నా మనం చదివినట్టయితే ఆ చోట ఒక చక్కటి మాట కనబడతా ఉంది. ఎవరైనా త్వరగా చదవడానికి ప్రయత్నించండి. చదవండి అమ్మా. అబ్రామును నాహోరును వివాహము చేసుకొనిరి. అబ్రాము భార్య పేరు సారాయి అనేటువంటి మాట ఆ చోట కనబడతా ఉంది. తెరాహు యొక్క 2 కుమారులు కూడా పెళ్లి చేసుకున్నారు అనే విషయం ఇక్కడ ప్రస్తావించబడతా ఉంది. తెరాహు గారి యొక్క 3 కుమారుల్లో ఆ ఆఖరి కుమారుడైన హారాను చనిపోయాడు. మిగిలి ఉన్నది ఎవరు అంటే అబ్రహాము, చెప్పండి నాహోరు. అంటే తెరాహు గారి యొక్క కుమారుల్లో 2 కుమారులు మిగిలేరు.
ఆ ఇద్దరు కుమారులు కూడా ఇద్దరిని పెళ్లి చేసుకున్నారు. అబ్రహాం గారు చేసుకున్నటువంటి వ్యక్తి లేదంటే అబ్రహాం గారి యొక్క భార్య గారి పేరు సారాయి, నాహోరు గారి యొక్క భార్య పేరు మిల్కా అనేటువంటి మాట ఆ చోట కనబడతా ఉంది. అయితే ఈ సారాయి అనేటువంటి పేరు బైబిల్ గ్రంథంలో 37 సార్లు ప్రస్తావించబడ్డం అనేటువంటి విషయం నిజమే, కాదని నేను అనట్లేదు. కానీ ఈ సారాయి యొక్క పుట్టుక లేకపోతే పుట్టు పూర్వతలు ఏవి కూడా బైబిల్లో ఎక్కడ కూడా ప్రస్తావించబడలేదు. అసలు సారాయి యొక్క పుట్టుక ఎక్కడ మొదలైంది, ఏ వంశానికి సంబంధించింది, వీళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎవరు అనేటువంటి ఏ విషయం కూడా బైబిల్లో ఎక్కడ కూడా ప్రస్తావించబడ్డానికి పరిశుద్ధాత్మ దేవుడు అవకాశం ఇవ్వలేదు. మరి ఎందుకు నాకైతే తెలియదు. కానీ పుట్టు పూర్వతాలు ఏవి కూడా తెలియదు సారమ్మ గారి గురించి, ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ఆయన ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరికి సంబంధించిన వ్యక్తి అనే మాట ఎక్కడ కూడా ప్రస్తావించబడలేదు. అయితే లేఖనాల్లో కొన్ని వచనాలను బట్టి కొన్ని ఆధారాలను బట్టి అలాగే యోధా మత గ్రంథాల్లో ఉన్న కొన్ని విషయాలను బట్టి నేను చెప్పదలసినటువంటి విషయం ఏంటి అంటే, అబ్రహాము గారి యొక్క తండ్రి గారికి ఇద్దరు భార్యలు ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి. అబ్రహాము గారి యొక్క తండ్రి గారి పేరు చెప్పండి, తెరాహు. తెరాహు గారికి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఒక భార్య నుంచి వచ్చినటువంటి వారే చెప్పండి, నాహోరు, సారా. నాహోరు అనేటువంటి వాడు వచ్చాడు, అబ్రహాము నాహోరు వచ్చాడు. రెండో భార్య నుంచి వచ్చినటువంటి వ్యక్తి హారాను అని కొన్ని గ్రంథాలు తెలియపరుస్తూ ఉంటాయి. అంటే తెరాహు గారికి ఇద్దరు భార్యలు ఉన్నారో, ఒక భార్య యొక్క సంతానమేమో అబ్రహాము నాహోరు, ఇంకొక భార్య గారి యొక్క సంతానమేమో హారాను అని అంటూ ఉంటారు. బైబిల్లో ఎక్కడ కూడా ప్రస్తావించబడలేదు కానీ అని అంటూ ఉంటారు. అయితే ఈ హారాను సారాయే ఆ తెరాహు గారి యొక్క రెండో భార్యకి పుట్టిన వాళ్ళని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. కొంతమంది ఏమంటా ఉంటారు అంటే, హారానికి పుట్టినటువంటి వ్యక్తులే ఈ మిల్కా, సారా అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. అయితే బైబిల్లో రాయబడిన విషయం ఏంటంటే, హారాను కుమార్తె అయిన మిల్కా అని రాయబడింది. అంటే అబ్రహాం గారి యొక్క తమ్ముడు గారి పిల్లలు ఎవరో మిల్కా, సారాని. కానీ బైబిల్లో ఎక్కడ కూడా రాయబడలేదు. కానీ కింద విషయంలో కానీ మీరు చదివితే హారాను కుమార్తెలు లేదంటే హారానికి పుట్టిన వారు ఎవరు అంటే మిల్కా, ఇస్కా అని రాయబడి ఉంటుంది. చదవండి ఒకసారి మీరు. మిల్కా, ఇస్కా అనే మాట అక్కడ రాయబడి ఉంటుంది. చదవండి. నాహోరు భార్య పేరు ఆమె మిల్కాను, ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె. అంటే మిల్కా, ఇస్కాను అనేవారు హారాను గారి యొక్క కుమార్తెలు అని రాయబడింది. కానీ ఇస్కాను గురించి బైబిల్లో ఎక్కడో కూడా ప్రస్తావించబడలేదు. కానీ యూదులు నమ్ముతున్న విషయం ఏంటంటే, ఈ ఇస్కాను అనే వ్యక్తే సారా అని అంటూ ఉంటారు. సారమ్మ గారికి మరొక పేరే ఇస్కాను. ఇక్కడ చాలామంది అర్థం చేసుకోరు. ఇస్సాకులాగే పదంలా కనబడతా ఉంటుంది, కానీ కాదు అది ఇస్కాను. ఈ వ్యక్తి గురించి అక్కడ ప్రస్తావించబడలేదు. ఏ చోట కూడా మరొకసారి రాయబడ్డానికి కూడా దేవుడు అవకాశం ఇవ్వలేకపోయాడు. కానీ ఈ విషయాన్ని ఎవరో కూడా పట్టించుకోరు. కానీ యూదులు మాత్రం నమ్ముతూ ఉంటారు ఏంటంటే, ఇస్కాను అనే వ్యక్తి ఎవరో కాదు కానీ సారాకి ఉన్నటువంటి మరొక పేరే ఇస్కాను. అంటే హారానికి పుట్టినటువంటి ఇద్దరు కుమార్తెల్లో ఒక కుమార్తె మిల్కా, మరొక కుమార్తె పేరు సారాయి. మిల్కానేమో నాహోరు పెళ్లి చేసుకున్నాడు, సారాని ఏమో అబ్రహాం గారి పెళ్లి చేసుకున్నాడు. తమ్ముడు కూతుర్నే చేసుకున్నటువంటి విషయం మనకు అర్థం అవుతూ ఉంది. కానీ వాస్తవానికి ఎవరు అనేటువంటి విషయం బైబిల్లో రాయబడలేదు. కానీ కేవలం మిల్కా గురించినటువంటి పుట్టు పూర్వతలు అయితే స్పష్టంగా ఉన్నాయి, సారా గురించి అయితే ప్రస్తావించబడలేదు. అయితే ఈ ఆదికాండం 20వ అధ్యాయంలో అబ్రహాం గారు అబీమెలెకుతో మాట్లాడుతూ నేను నిజంగానే చెప్పానయ్యా, ఆమె సారా నా తండ్రికి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదంటాడు. అంటే దాని అర్థం ఏంటి? తండ్రి ఒకడే, భార్యలు ఇద్దరు. ఒక భార్య నుంచి అబ్రహాం వచ్చాడు, ఇంకొక భార్య నుంచి సారమ్మ గారు వచ్చారనే విషయం మనకు అర్థమవుతుంది డౌట్ లేకుండా. బైబిల్ ఎప్పుడు చదివినా సరే చాలా కాన్సన్ట్రేషన్తో చదువుతేనే, ఆత్మదేవుని యొక్క సహాయంతో చదువుతేనే ఆ ఉన్నటువంటి విషయాన్ని ముందు వెనకాల కూడా
జ్ఞాపకం చేసుకోగలిగితేనే తప్ప, లేకపోతే బైబిల్ చదివేటువంటి సమయంలో బుర్ర పిచ్చికిపోద్ది, మనకి మైండ్ అప్సెట్ అయిపోద్ది. అంత క్లిష్టమైన కష్టమైనటువంటి గ్రంథం ఏదన్నా ఉందంటే బైబిల్ గ్రంథమే. మా చిన్నమామయ్య గారు చదువుతూ ఆయన మెంటల్ హెల్త్ కూడా పాడైపోయింది, అంతగా చదివేవాడైంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చదవాలి. చదివే ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో చదవాలి. చదవకపోతే, ఆ విధంగా చదవకపోతే అర్థం కాదు. అర్థం కాకపోగా కొత్త కొత్త ప్రశ్నలు తలెత్తుతాయి. ఎవరి మూలంగా అంటే సాతాను పెడతా ఉంటాడు. అంటే బైబిల్ మీద మనకే అపోహ, బైబిల్ మీద మనకే అపనమ్మకం, బైబిల్ మీద మనకి ఏదో రకమైనటువంటి ఒక అనర్థాల్లాగా మనకి అనిపిస్తూ ఉంటుంది. బైబిల్లే మనకి చివరి చేసి తప్పుగా అనిపించే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఏదో సరదాగా అయితే బైబిల్ ఎప్పుడు చదవకండి, ఎప్పుడు కూడా కాన్సన్ట్రేటెడ్గా చదవండి. దేవుని యొక్క సహాయాన్ని కోరి చదవండి. లేకపోతే కొత్త ప్రశ్నలు తల ఎత్తుతాయి. ఆ కొత్త ప్రశ్నలు బట్టి బైబిల్ నుంచి మనం పూర్తిగా దూరం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అయితే అబ్రహాము గారి యొక్క భార్య ఎవరు అంటే స్పష్టమైన రీతిలో వాక్యం సెలవిస్తూ ఉంది, సారా. అందులో ఇంకా సందేహం ఏమీ లేదు. ఇంకా అందులో మార్పులు చేర్పులు అనేటువంటివి కూడా ఏమీ కూడా లేవు. స్పష్టంగా వాళ్ళిద్దరూ మొట్టమొదటిగా పెళ్లి చేసుకున్నటువంటి ఆ జీవితం అంతా కూడా బైబిల్ గ్రంథంలో చక్కగా దేవుడు నమోదు పరచడానికి కృప అయితే అందించాడు. ఈ అమ్మగారు సారాయి సుమారుగా 127 సంవత్సరాలు బ్రతికారు. సారేమో 175 కొట్టారు, మేడమ్మ గారు 127 సంవత్సరాలు బ్రతికారు. 127 సంవత్సరాలు బ్రతికి భర్త గారి చేతిలోనే ఆఖరిగా తుది శ్వాసను విడిచిపెట్టిన భార్య. భర్త గారి చేతుల మీద చనిపోయింది సారమ్మ చేతిలో భర్త గారు చనిపోలేదు. ఆఖరి శ్వాస కూడా భర్త గారి చేతిలో వదిలిపెట్టేసింది. ఎంత ధన్యురాలో అర్థం చేసుకోండి. రెండవదిగా ఆఖరి కన్ను కూడా ఆ సమయంలోనే మూసింది. 127 సంవత్సరాలకే దేవుని రాజ్యానికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి సారయ్య. అది కూడా భర్త గారి చేతుల మీదగానే చనిపోవడం అనేటువంటిది కూడా జరిగింది. సుమారుగా 45 సంవత్సరాల్లో సారాయి లేకుండానే జీవించాడు. 48 సంవత్సరాలు, సుమారుగా 48 సంవత్సరాలు సారమ్మ గారు లేకుండానే తన జీవితాన్ని చాలా 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 క్లిష్టమైన కష్టమైన పరిస్థితుల్లో కొనసాగించడానికి ప్రయత్నం ఏదో చేశారు. తర్వాత ఆఖరిలో ఒక వ్యక్తి వచ్చారు, ఆవిడ పేరే కేతూరా. ఆవిడ గురించి కూడా మాట్లాడుకునే అవకాశము ప్రేరణ దేవుడు అందిస్తే ఆవిడ గురించి కూడా మాట్లాడడానికి అయితే ప్రయత్నం అయితే చేయొచ్చు. అయితే ఈ అమ్మగారి నుంచి మనం నేర్చుకోవలసిన విషయాలు ఏమన్నా ఉన్నాయా అని అంటే, నేను గ్రహించిన విషయం, సారా మాట్లాడినటువంటి సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. ఆవిడ ఎప్పుడూ కూడా నోరు మూసుకునే ఉంది తప్ప ఆవిడ మాట్లాడినట్టుగా బైబిల్లో ఎక్కలేదు. 2-3 సార్లు కంటే ఎక్కువ మాట్లాడలేదు సారా. మీరు చూడండి, కావాలితే మీరు బైబిల్లో చూడండి, మాట్లాడడం అనేది తక్కువగా ఉంటుంది సారా జీవితంలో. తక్కువ మాట్లాడింది ఆవిడ. 2-3 సందర్భాల్లో మాత్రమే ఆవిడ యొక్క పెదాలను విప్పింది, ఆవిడ నోరుని తెరిచింది తప్ప విరివిగా ఎక్కువగా మాట్లాడే వ్యక్తిగా దేవుడి. రెండవదిగా సారయి భర్త గారిని మాత్రమే వెంబడించింది, గుడ్డిగా ఫాలో అయింది. ఎక్కడో కూడా భర్త ఒక డైరెక్షన్లో, భార్య గారు ఒక డైరెక్షన్లో వెళ్ళిన సందర్భం వాళ్ళిద్దరి జీవితాల్లో కూడా లేదు. గుడ్డిగా భర్తను వెంబడించి వెళ్ళిన భార్య కూడా సారాయే. అంత అద్భుతమైనటువంటి అనుభవాలు కలిగినటువంటి వ్యక్తి సారమ్మ. అయితే చాలా విషయాలు అయితే ఉన్నాయి, 2-3 విషయాలు అవకాశాన్ని బట్టి 2, ఇంకా అవకాశం ఉంటే 3, ఇంకా అవకాశం ఉంటే ఒక 4-5 మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. అయితే నాకు నచ్చిన విషయం ఏంటంటే, అబ్రహాము గారిని దేవుడు ఎప్పుడైతే పిలుచుకున్నాడో, పిలుచుకున్నటువంటి మొదలు అబ్రహాం గారి యొక్క వంశ ప్రారంభం వరకు కూడా సారా భర్త గారిని మాత్రమే వెంబడించింది. భర్త గారికి ఎక్కడ పద అంటే అక్కడికే పోయేది, నన్ను వెంబడించు అంటే ఆయన వెంబడిస్తూ పోయేది. ఆయన ఎక్కడ పరిగెడితే ఆయన వెనకాల ఈవిడ కూడా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయిందే తప్ప ఎప్పుడూ కూడా భర్త గారి యొక్క మాటని కాదన్న విషయాన్ని ఎప్పుడు కూడా ఆవిడ వెల్లడిపరచలేదు. అంత అద్భుతమైన వ్యక్తి, అంత అద్భుతమైనటువంటి వ్యక్తి, భర్తను వెంబడించిన వ్యక్తి, తక్కువగా మాట్లాడిన వ్యక్తి, చాలా తక్కువగా మాట్లాడింది, ఎక్కువగా మాట్లాడలేదు. చూడండి, ఎక్కువేనా అబ్రహాం గారు తక్కువే మాట్లాడారు, కానీ ఈ సారం మరీ తక్కువ మాట్లాడద్దు. మన కొంతమంది ఉంటారు, వస పెట్టినటువంటి భార్యలు అనొచ్చో, లేకపోతే
చౌకోసిన మేకనొచ్చో నాకు తెలదు, కానీ ఎప్పుడు కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, వాగుతానే ఉంటారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా. అంటే చిన్నతనంలో వాళ్ళ తల్లిదండ్రులు ఏమన్నా వసపెట్టిన కారణమా, లేకపోతే చౌకోసిన కారణాన్ని బట్టో తెలదు, కానీ పొద్దున్న లేచిన మొదలు రాత్రి పడుకునేంత వరకు లెక్క పెట్టుకుంటే 7,000 8,000 మాటలు మాట్లాడుతానే ఉంటారు. మాట్లాడుతానే వాగుతానే పక్కనున్న వాళ్ళ బుర్ర అంతా కూడా హీట్ ఎక్కిచ్చేస్తా ఉంటారు కొంతమంది. అయితే సారా గారు చాలా తక్కువ మాట్లాడింది, అది కూడా గుడ్డిగా భర్త గారిని ఏం చేసింది, వెంబడించిన గొప్ప భార్య. ఆ రోజుల్లో భర్త గారిని వెంబడించేవారేమో భార్యలు, కానీ ఈ రోజుల్లో భర్త గారు ఎవరిని వెంబడించాలి, భార్య గారిని వెంబడించాలి. అమ్మగారు ఏం చెప్తే అదే చేయాలి కొంతమంది భర్తలు. అమ్మగారు ఎక్కడికి వెళితే అక్కడికే వెళ్ళాలి భర్త గారు కూడా. అమ్మగారు ఎక్కడికి నడిపిస్తే అక్కడికే నడవాలి. కొంతమంది భార్యాభర్తల యొక్క జీవితాల్లో ఈ లక్షణం కనబడతా ఉంటది. కానీ వాక్యంలో ఒక మాటను మాత్రం జ్ఞాపకం చేస్తున్నాను, నీ భర్తకు నువ్వు లోబడాలి. ఎక్కడ కూడా నీ భార్యకు నువ్వు లోబడాలి అనేది లేదు. నీ భర్తకు నువ్వు లోబడు, నీ భార్యను నువ్వేం చేయి, ప్రేమించు. ఇదే ఉంది. కానీ ప్రస్తుత రోజుల్లో పూర్తిగా వాక్య విరుద్ధమైనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. భార్యలుగా భర్తలను వెంబడించవలసింది పోయి, భర్త యొక్క మాటనికి అనుసంధానమైన రీతిలో నడవవలసినటువంటి విషయాలను మర్చిపోయి, ఈ రోజున భార్యల వెనకాలే బిస్కెట్ వెనకాల కుక్క నడిచినట్టుగా పరుగెట్టినట్టుగా కొంతమంది భర్తలు భార్య గారి కొంగుని పట్టుకుని నడుస్తూ ఉంటారు. అదేం కర్మో నాకు తెలదు. కొంతమంది, అందరూ ఇలాగే ఉంటానని నేను అనకపోవచ్చేమో, కానీ కొంతమందిలో మాత్రం 170 మంది భార్య కొంగును పట్టుకుని వెంబడించే భర్తలే చాలామంది ఎక్కువైపోయారు. భార్యగా నేను వెంబడించాలి, కానీ ఆవిడ వెనకాల నువ్వేటయ్యా జూలుకొక్కలాగా నా తెలియగడుగుతాను, నువ్వేనా జూలుకొక్కవా, లేకపోతే ఆవిడ ఏమన్నా ఇంటి యజమానురాలా, ఏదో కుక్క బిస్కెట్ వెనకాల వెంబడిస్తున్నట్టుగా కొంతమంది భర్తల యొక్క జీవితాలు కనబడుతూ ఉంటాయి. భార్య గారు ఏం చెప్తే అదే చేయాలి భర్త గారు. భార్య గారు ఎక్కడ పంపిస్తే అక్కడికే వెళ్ళాలి. భార్య గారు ఎక్కడ నడిపిస్తే వాళ్ళ వెంటే వెళ్ళాలన్నట్టుగా కొంతమంది యొక్క ప్రవర్తన కనబడుతూ ఉంటుంది. కానీ సారమ్మ యొక్క జీవితం భర్తను వెంబడించిన భార్య. కట్టేసుకుంటారు కొంతమంది ఆడలు. దేనికి కట్టేసుకుంటారంటే వాళ్ళు కొంగుకు కట్టేసుకుందండి మా కొడుకుని, మా కోళ్ళండి మా అబ్బాయి గారిని కొంగుకు కట్టేసుకుందండి. కుక్కని ఎలాగైతే లాక్కెళ్తూ ఉంటుంది అలా లాక్కెళ్తూ ఉంటుంది. కొంగును కట్టేసిందండి మా అబ్బాయి గారిని పూర్తిగా మా కోళ్ళలో వశపరిచేసుకుందండి. మా అబ్బాయి గారిని పూర్తిగా కొంగుకు బానిస చేసేసిందండి. ఈవిడి గారు చెప్పినట్టుగానే ఈడు అంటున్నాడండి పిచ్చోడు అమాయకుడిని. ఎక్కడైనా ఉందండి విడ్డూరం అనేది ఎక్కడైనా? భర్త గారు చెప్పినట్టుగా భార్య వినాలనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఈవిడి గారు చెప్పినట్టుగా ఆడతాడండి బాబు మా అబ్బాయి. ఈవిడి గారు చెప్పినట్టుగా చేస్తూ ఉంటాడండి బాబు మా అబ్బాయి గారు. వీడికి ఏం పట్టుందో అర్థం అవ్వట్లేదండి బాబు. భార్య అనే పిచ్చిలోనే మా అబ్బాయి గారు కోళ్ళ వెనకాల పరిగెడుతున్నారండి అనే విషయాలు కొంతమంది చెప్తా ఉంటారు. అయితే నేను తప్పు అని నేను ఏమనట్లేదు, కానీ వాస్తవానికి భార్యకి మించిన ఘనత గౌరవం భర్త గారికి ఇచ్చాడు. నీ భర్తను నువ్వు సన్మానించమన్నాడు దేవుడు. కానీ కొంతమంది జీవితాలు అది కనబట్టలేదు. సారా గారేమో భర్త గారిని వెంబడించారు. ప్రస్తుత రోజుల్లో మాత్రం భార్య గారినే వెంబడించేటువంటి భర్తలు, డామినేటింగ్ వైఫ్స్ వస్తారు ఈ మధ్యన కల్చర్లో. డామినేటింగ్, ఇంకా భర్త మాటతో లెక్కలేదు. భార్య గారు ఏం చెప్తే అదే చేయాల. భార్య గారి చెప్పు చేతుల్లోనే కొంతమంది భర్తలు కూడా జీవిస్తూ ఉంటారు. అదేం కర్మో తెలదు. డామినేటింగ్ వైఫ్స్ అంటారు చాలామంది. నేను పేర్లు అయితే చెప్పాలని అనుకోవట్లేదు, కానీ కొన్ని వర్గాలకి కొన్ని కులాలకి ఆపాదించి మాట్లాడుతూ ఉంటారు. ఇలాగా ఏమంటే ఆ కులం అంతేనండి, డామినేటింగ్ వైఫ్స్ ఉంటారండి. కానీ వాస్తవానికి కులానికి ఆపాదించకూడదమ్మా మాట. చాలా కులాల్లో ఉన్నారు డామినేటింగ్ వైఫ్స్. పై చేయి ఉంటుంది ఆడవాళ్ళకి ఎప్పుడో కూడా ఇంటి మీద. భర్త గారు ఎక్కడికైనా వెళ్ళాలంటే అమ్మగారు పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. అమ్మగారు ఎక్కడికైనా పేరంటానికి వెళ్తున్నారంటే ఈవిడ వెనకాల ఈయన వెంబడించాలి. కష్టపడిన సొమ్మంతా తీసుకుని వచ్చి ఎవరి చేతిలో పెట్టాలి? పెట్టకపోతే సాయంత్రానికి ఏముండదు, టీ కాఫీలు ఉండవు. ఎవరిని డామినేటింగ్ ఉంది ఇంట్లో ఒకసారి ఆలోచన చేయండి. భర్త ఏమో కష్టపడి వచ్చింది అంతా కూడా తీసుకుని వచ్చి నీ చేతిలో పెడితేనే తప్ప ఊరుకోనటువంటి భార్యగా కనబడుతున్నాయేమో కొన్ని విషయాల్లో సార్లు. కొంతమంది అందరూ అనట్లేదండి, నేను విన్నాను ఈ విషయం.
మీ వరకు ఎప్పుడన్నా వచ్చినాయో లేదో నాకు తెలియదు కానీ భార్య గారి బీరువలో తీసి బట్టలు బయట పెడతాంట, అయ్యే వేసుకోవాలంట. ఆయనకి నచ్చిన బట్టలు వేసుకోవడం కూడా ఉండదంట. బీరువాలోంచి తీసి బయటెట్టిన బట్టే వేసుకోవాలి. అది సిరిగిపోయిందన్నా ఏదైనా ఇది వేరే విషయం. అందులో కూడా స్వాతంత్రత లేదు కొంతమంది భర్తలకి. డామినేటింగ్ వైఫ్స్. కానీ సారా ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి అంటే భర్తను గుడ్డిగా వెంబడించిన ఉత్తమురాలు అంటాను. ఉత్తమురాలు. కొంతమంది ఉంటారులే చాలా దరిద్రంగా మారిపోతారు భర్త. అలాంటి వాళ్ళు మార్చుకోవడానికి భార్యలు అలాంటి అనుభవాలు కలిగి ఉంటారు, తప్పు లేదు. కానీ పూర్తిగా డామినేట్ చేస్తానండి, నేను ఏ ఫంక్షన్కి వెళ్ళినా మా ఆయన గారు అని వెనకాల రావాలండి, మా ఆయన గారు వెనకాల నేను కదండి అన్నట్టుగా ఇలాంటి విషయాల్లో నీ ప్రవర్తన కనబడుతుందంటే అది పూర్తిగా వాక్య విరుద్ధమైనటువంటి విషయమే. నీ భర్తని నువ్వు గౌరవించు, నీ భర్తను నువ్వు సన్మానించు, నీ భర్త చెప్పు చేతల్లో నడవడానికి ప్రయత్నించు. సారా భర్తను ఏం చేసింది? వెంబడించింది. అయితే సారా అనే క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ కాదు, 4 మతాలకు సంబంధించిన పితామహుడు, విశ్వాసానికి తండ్రి అయిన అబ్రహాం గారి భార్య. అంటే అబ్రహాం గారు ఎంత గొప్ప వాళ్ళో ఖచ్చితంగా భార్యలో కూడా ఎన్నో కొన్ని గొప్ప విషయాలు ఉంటాయో ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. అంబానీ గారు గొప్పోళ్ళే. అంబానీ గారు గొప్పోళ్ళు అని చెప్పి అంబానీ గారు చేసుకున్న భార్య గారి గొప్పది కాదంటే కుదరదు కదా. అంబానీ గారిలో ఉండే గొప్పలు అంబానీ గారిలో ఉంటాయి, అంబానీ గారి యొక్క భార్య గారిలో ఉండే గొప్పలు అంబానీ గారి భార్యలో ఉంటాయి. అవునా కదా? కొన్ని కోట్లకు పడగెత్తిన వ్యక్తి అంబానీ, అపర కుబేరుడు. ఆవిడ వైఫ్ కూడా కొన్ని విషయాలు చాలా గొప్పగా ఉంటుంది. ఎంత గొప్పగా ఉంటుందంటే ఆవిడ వేసుకునే చెప్పులు 7 లక్షలంట, 12 లక్షలంట. మళ్ళీ ఒకసారి వేసుకుంటుంది, రెండోసారి వేసుకోదంట. మీకు అందరికి ఒక ఆలోచన వచ్చేసి ఉండొచ్చు, ఆ సొప్పు ఏదో మా ముఖం మీద పాడేచ్చు కదండి బాబు, ఆ సొప్పు ఏదైనా మా ముఖం మీద పాడైతే ఎక్కడో దగ్గర తాకాడి ఎడెద్దాం కదా అన్నట్టుగా చూస్తున్నారా? 7 లక్షలు, 12 లక్షలు, 22 లక్షల రూపాయలు చెప్పులు వేసుకుంటా ఉంటారు. ఎందుకంటే ఎవరి భార్య ఆవిడ? అంబానీ గారి భార్య గారే ఆవిడ. అంబానీ గారి ఆవిడ అన్నీ, ఆవిడ వాడే క్లచ్ కావచ్చు, ఆవిడ వాడేటువంటి పర్స్ కావచ్చు, హ్యాండ్ బ్యాగ్స్ కావచ్చు, అన్నీ లక్షలే. ఆవిడ వాడే లిప్స్టిక్ కొన్ని లక్షలు, ఆవిడ చెప్పులే 7 నుంచి 12 లక్షలు ఉంటాయి. 7 లక్షలు తక్కువ చెప్పులు ఇప్పుడే వేసుకోదు ఆవిడ. ఎక్కువగా ఫీల్ అవ్వకండి. ఎప్పుడు హెలికాప్టర్ మీద వెళ్తా ఏ చెప్పున్నా జారి పడిపోతే బాగుంటారు బాబు అనుకోకండి. ఇలాగే వస్తూ ఉంటారు అత్తమాటలు రిలయన్స్కే. కాబట్టి ఆ చెప్పు ఏదన్నా ఆ హెలికాప్టర్ నుంచి జారిపోతే బాగుందని ఎప్పుడు కూడా కల్లో కూడా ఊహించుకోకండి. ఒకసారి వేసుకుంటారంటే వదిలేస్తారు. కాబట్టి అంబానీ గారి అంతగా గొప్పోడో భార్యలో కూడా అంతకు మించిన గొప్పలో ఉన్నాయి. అయితే అబ్రహాం గారు చాలా గొప్పోళ్ళు. మరి అబ్రహాం గారి భార్య అంటే ఆవిడలో కూడా ఏముండాలి? చాలా గొప్ప విషయాలు ఉండాలి. అయితే ఆవుల్లో ఉన్న గొప్ప విషయాలు నేను జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడలేదు, కానీ ఆవుల్లో నాకు నచ్చని విషయాలు కొన్ని ఉన్నాయి. ఆ విషయాలు మాత్రమే మాట్లాడడానికి ప్రయత్నం అయితే చేద్దాం. అందరూ మంచి విషయాలే మాట్లాడతారు, గొప్ప విషయాలే మాట్లాడతారు. కానీ వాస్తవానికి సువార్త అనేది మంచి విషయాలే కాదు, చెడ్డ విషయాల నుంచి కూడా పాఠాలు నేర్చుకోవాలి. మన పరిచయం అదేంటో తెలియదు, కానీ ఆ విధంగా వెళ్తూ ఉంటుంది. నేర్చుకోవలసినవి కాదు, నేర్చుకోకూడవలసినవి, వదిలిపెట్టవలసిన విషయాల మీద ఎక్కువగా మన ప్రసంగం అంతా కూడా ముందుకు వెళుతూ ఉంటారు. అయితే సారైలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఆ గొప్ప విషయాల్లో పక్కన పెడితే ఆవిడకి నచ్చని విషయాలు, ఆవుల్లో నాకు ఎక్కడా కూడా నచ్చని విషయాలు, దేవుణ్ణి సైతం ఇబ్బంది పెట్టినట్టు కొన్ని లక్షణాల్లో నేను సారమ్మ జీవితంలో గమనించాను. ఎంత గొప్ప వ్యక్తే, చాలా మంచి వ్యక్తి, చాలా సౌమ్యురాలు, చాలా ఉత్తమరాలు, చాలా గుణవతి, చాలా గౌరవ మర్యాదలు భర్తకి ఇచ్చినటువంటి గొప్ప భార్యే. అంత గొప్ప భార్యలో కూడా నచ్చని కొన్ని విషయాలు ఉన్నాయి. నేను అందుకే ఎప్పుడు అంటానో, ప్రతి మనిషిలోనూ ఏదో ఒక లోటు అనేది ఉంటుంది. ఆ లోటు ఏమిటి అని చెప్పి గమనించి, గ్రహించి, పరిశీలించి వదిలిపెట్టవలసిందే క్రైస్తవ జీవితం. లోటు లేకుండా చచ్చిపోవాలి. ప్రతి ఒక్కరిలో లోటు ఉంటుంది, ఏదో ఒక ఫ్లా ఉంటుంది, ఏదో ఒక పొరపాటు, ఏదో ఒక తప్పు, ఏదో ఒక చెడ్డ లక్షణం అనేటువంటిది కనబడుతూ ఉంటుంది ప్రతి ఒక్కరిలో. ఫ్లాలెస్ మనుషులు ఉండరంటాను నేను. క్రీస్తులోకి వచ్చిన తర్వాత అట్టి రీతిలో మారబడాలి, మార్పుల్లోకి నడిపించబడాలి. ఫ్లాస్ ఉంటాయి. కొంతమంది కుళ్ళిపోతోళ్ళు ఉంటారు, కొంతమంది అసూయపరులు ఉంటారు,
కొంతమందికి అందరి విషయాలు కావాలి, కొంతమందికి పక్కింటోళ్ళ మాటలే ఎక్కువ కావాలి, కొంతమందికి ఒక్కో రకంగా ఒక్కో అబద్ధాలు మాట్లాడడం కొంతమందికి ఇష్టం, కొంతమందికి ఒక్కో రకమైనటువంటి అనుభవాలు కనబడతా ఉంటాయి. అయితే అబ్రహాము గారి యొక్క భార్యలో మంచి ప్రక్కన పెడితే ఆమెలో నేను కొన్ని ఇబ్బందికరమైనటువంటి విషయాల్ని ఇబ్బందికరమైనటువంటి విషయాల్ని నేను గమనించాను. నాకు నచ్చలేదు. ఆ 2-3 అనుభవాలు నాకు ఏ విధంగా కూడా నచ్చలేదు. ఏంటి అని ఆలోచన చేస్తే, సారాలో నాకు ఎక్కడా కూడా నచ్చనది, సారాలో నాకెక్కడా కూడా కొంచెం కూడా ఇష్టపడినటువంటి విషయం, చివరికి దేవుడికి సైతం కోపాగ్నిని కలుగు చేసినటువంటి ఒక చెడ్డ లక్షణం ఆ భార్యలో ఉంది. జీవితంలో భర్త గారు కూడా ఎప్పుడు సారా మీద కోపన్నట్టుగా బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. 127 సంవత్సరాల జీవిత కాలంలో కట్టుకున్నటువంటి భర్త ఒక్కసారి కూడా భార్య గారి మీద కోపలేదు, ఒక్కసారి కూడా భార్య గారిని ఒక మాట అన్నట్టుగా తిట్టినట్టుగా ఎక్కడ కూడా లేదు. ఇన్నిసార్లు ఇంత జీవితంలో కూడా ఎప్పటికొచ్చి ఒక్కసారి కూడా అబ్రహాం గారు సారా మీద కోపలేదు. కానీ సారమ్మ మాత్రం ఏకంగా దేవుడికే కోపాన్ని కలుగు చేసే అంత తప్పు చేసింది. ఆవిడ భర్తను ఎప్పుడూ కూడా బాధ పెట్టలేదు, భర్త ఎప్పుడూ కూడా భార్యను బట్టి కోపగించలేదు. కానీ చివరికి దేవాది దేవుడు సైతం కోపపడే అంత తప్పు చేసింది ఎవరు అంటే సారాయి. ఏంటి ఆ తప్పు అనంటే, సారాలో ఉన్న మొట్టమొదటి చెడ్డ లక్షణం అవిశ్వాసం. చాలా విశ్వాసి. భర్త గారి యొక్క విశ్వాసం ఏమో పరాకాష్ఠకి వెళ్ళిపోయింది, భార్య గారి యొక్క విశ్వాసం మాత్రం అంచుల దగ్గర కూడా రాలేదు, చాలా పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. అబ్రహాము ఒక అన్య సాంప్రదాయాల్లో నుంచి వచ్చినట్టు వ్యక్తి అయినప్పటికీ కూడా దేవుడి మీద ఉంచినటువంటి ఆ విశ్వాసం పరాకాష్ఠకి చేరింది. ఇంకా లెక్కలేదు, లిమిట్లెస్గా వెళ్ళిపోయింది ఆయన విశ్వాసం. కానీ అదే వ్యక్తికి కట్టుకున్నటువంటి భార్యలో మాత్రం అంచుల వరకు కూడా చేరే విశ్వాసం లేనే లేదు. ఏ విషయంలో అంటే, దేవుడు సైతం ఆ అమ్మ మీద కోపపడే అంత అవిశ్వాసం ఎవరిలో ఉంది? సారాలో. భర్త గారేమో విశ్వాసానికి తండ్రి, సారమ్మ ఏమో అవిశ్వాసానికి తల్లి అంటాను నేను. అవిశ్వాసానికి తల్లి సారాయి, విశ్వాసానికి తండ్రి అబ్రహాము. మమ్రే అనేటువంటి సింధూర వృక్షం కింద అబ్రహాం గారి యొక్క భార్య గారు వీళ్ళందరూ కూడా గుడారుల్లో చక్కగా భోజనం అది చేసి రెస్ట్ తీసుకుంటున్నటువంటి సమయంలో 3 వ్యక్తులు ఆ మండు టెండలో నడుచుని రావడం అనేటువంటి విషయాన్ని అబ్రహాం గారు గ్రహించారు. వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళని ఎదుర్కొని ప్రభువా తండ్రి అని చెప్పి వాళ్ళకు ఒక గొప్ప ఆతిథ్యాన్ని కూడా అబ్రహాం గారు ఇచ్చారు. చాలా అద్భుతమైనటువంటి ఆతిథ్యాన్ని 3కి కూడా ఇచ్చాడు. 2 దేవదూతలు, అందులో ఒకడు ఖచ్చితంగా దేవాది దేవుడు. ఆ 3కి ఎప్పుడైతే ఆతిథ్యాన్ని ఇచ్చాడో చక్కగా దేవదూతలతో పాటుగా దేవాది దేవుడు కూడా వచ్చి అబ్రహాం ఇచ్చినటువంటి ఆ విందుని ఆస్వాదిస్తామన్నారు, చక్కగా భోంచేస్తామన్నారు, చక్కగా నచ్చినటువంటి వంటకం అంతా కూడా చేశాడు. ఎవరు అంటే అబ్రహాం గారే. భోజనం చేస్తున్నటువంటి సమయంలో దేవుడు అంటాడు, చక్కగా అప్పటికే లేత దూడ ఒకటి మంచిగా కూర వండి పెట్టడేమో అబ్రహము, పాలు వెన్న అంతా కూడా చక్కగా 2 గ్లాసులు అటు ఇటు పెట్టడేమో, చక్కగా తినేసి చక్కగా తాగుతుంటాడు దేవుడు. ఆ సమయంలో తాగుతున్న సమయంలో ఆనందం ఎక్కువైపోయి అబ్రహాం యొక్క విధేయతను బట్టి, అబ్రహాం ఇచ్చిన ఆతిథ్యాన్ని బట్టి, అబ్రహాంకున్న విశ్వాసాన్ని బట్టి దేవుడు అంటాడు, అబ్రహామా వచ్చే సంవత్సరానికి నీకు నేను ఒక కొడుకునెత్తున్నాను, వచ్చే సంవత్సరానికి నేను నీకు కొడుకునెత్తున్నానయ్యా అని చెప్పి తింటా మాట్లాడుతుంటే పక్కనున్న డేరా దగ్గర నుంచి ముసు నవ్వుల్లో వెళ్తుంది. ఎవరో ఏంటి కొడుక, ఈ ముసలోడుక. దేవుడి మాట కంటే కూడా ఈ ముసలోడికి పిల్లలు పుట్టరేమో అన్న విశ్వాసం ఆవిడికి. రాళ్ళతోనే పిల్లల్ని కలుగు చేయగలిగే దేవుడైన, రాళ్ళతో జనాంగాన్ని కలుగు చేయగలిగే దేవుడైన.
అలాంటిది దేవాది దేవుడు అక్కడ కూర్చుని భోజనం చేస్తే సంతోషంలో అబ్రహాం గారికి ఒక వాగ్దానం చేస్తే అబ్రహాం గారు వింటూ సాష్టాంగ నమస్కారంలోనే నిమగ్నం అయిపోయాడు. కానీ భార్య గారి డేరా లోపల నుంచి ముసుముసులు నవ్విందంటే పుసుక్కుమని నవ్వేసింది. వెంటనే దేవాదేవుడు ఏం చేశాడు తెలుసా? కోపపడ్డాడు. ఎవరు నవ్వుతుందనంటే నేను కాదు అంటది, నేను నవ్వలేదు అంటది. నువ్వు నవ్వావో నేను విన్నాను. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అని చెప్పి తింటున్నటువంటి వ్యక్తులు లెగిసిపోతారు. అంత కోప్పడతారు. అంత కోప్పడ్డానికి గల కారణం సారమ్మ ఏం చేసిందంటే దేవుడి మీద అవిశ్వాసం చూపింది. దేవుడి మాట మీద విశ్వాసాన్ని ఉంచలేకపోయింది. దేవుడిచ్చినటువంటి మాట మీద నమ్మకాన్ని కలుగు చేయలేకపోయింది. ఎప్పుడైతే దేవుడిచ్చిన మాట మీద నమ్మకం లేక నవ్వుకుందో దేవాది దేవుడు సైతం కోపపడ్డాడో. మరి ఎందుకు ఏమీ చేయలేదంటే అబ్రహాం గారు మొహం చూసి అమ్మగారిని ఏం చేయలేదంటే, ఓ మాట చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. దేవుడికి, అది కూడా దేవుణ్ణి విశ్వసించినటువంటి బిడ్డల నుంచి దేవుడు ఎప్పటికీ ఎన్నటికీ కూడా చూడకూడదు అనుకునేటువంటి లక్షణం, అనుభవం, వ్యక్తిత్వం ఏదన్నా ఉందంటే అవిశ్వాసమే. దేవుడు నమ్ముకున్నటువంటి బిడ్డల నుంచి ఎప్పటికీ కూడా దేవుడు చూడకూడదు అని చెప్పి కోరుకునే ఒకే ఒక్క విషయం అవిశ్వాసము. దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు అవిశ్వాసం అంటే. దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు అవిశ్వాసులు అంటే. ఇంకా బాగా అర్థవాలంటే అవిశ్వాసులు మండుచున్నటువంటి అగ్ని గంధకంలో పడవేయబడుదురు అన్నాడు. అవిశ్వాసులు అంటే అవిశ్వాసం ఉంచడం కూడా అతి ఘోరమైన పాపాల్లో పెద్ద పాపం. ఇది పెద్ద పాపం. దేవుడి మీద అవిశ్వాసం ఉంచే ప్రతి వ్యక్తి మీద దేవుడు కోపపడతాడు. సంతోషించడు ఆయనను బట్టి, అబ్రహాం బట్టి దేవుడు సంతోషించడు. కానీ సారాయి యొక్క అవిశ్వాసాన్ని బట్టి దేవుడు బాధపడ్డాడు, దేవుడు కోపపడ్డాడు, దేవుడు దుఃఖపడ్డాడు. భోజనం చేస్తున్నటువంటి దేవుని యొక్క సమూహం లెగిచి నిలబడిపోయింది. దేవుడికి ఇష్టం లేని ఒకే ఒక దరిద్రమైనటువంటి ప్రవర్తన అనుభవం మనిషి నుంచి అవిశ్వాసం. దీని తర్వాత ఇంకా మిగతా పాపాలన్నీ. పెద్ద పాపం ఏదన్నా ఉందని అన్నింటికంటే పెద్దదే అవిశ్వాసం. రెండో పెద్ద పాపం ఏదన్నా ఉందంటే విగ్రహారాధన. అందుకే మొట్టమొదటి ఆజ్ఞ ఏంటో తెలుసా? నేను తప్ప అంటే ఆయన మీద విశ్వాసం ఉంటే ఇంకా ఆయన తప్ప ఎవరన్నా చూడం. అవిశ్వాసం అంత భయంకరమైనటువంటి పాపము. ఓ మాట బాగా గుర్తుపెట్టుకోండి, అవిశ్వాసం వేరు, అనుమానం వేరు. అవిశ్వాసము అనుమానం ఒకటి అనుకుంటూ ఉంటారు చాలామంది, పూర్తిగా వేరు. అవిశ్వాసము అనుమానం ఒకటి కాదు. అనుమానం అనేది దేవుల్లో ఒక రాకముందు కనబడేటువంటి విషయం. అది దేవుల్ని పరిచయం చేసుకునేటప్పుడు, దేవుని తెలుసుకునేటువంటి ఆ ముందు రోజుల్లో, ప్రారంభ గడియల్లో అనుమానంతోనే దేవుని తెలుసుకుంటాం. నిజమా కాదా, ఈయన నిజమైన దేవుడా కాదా, ఈ దేవుళ్ళకి వెళ్తే పనులు అవుతాయి అవ్వా, ఈ దేవుళ్ళకి వెళ్తే మన జీవితం ఏదన్నా మారదా అన్నట్టుగానే ఒక అనుమానంతో దేవుడికి కలుసుకునేటువంటి, దేవుడిని నమ్మే ముందు రోజుల్లో కనబడతాం అనుమానం. కానీ దేవుడి మీద విశ్వాసం ఉంచిన తర్వాత, ఆ దేవుళ్ళలోకి వచ్చేసిన తర్వాత అనుమానం ఉండకూడదు, విశ్వాసమే ఉండాలి. అనుమానం అనేది దేవుని ఎరక్క ముందు కనబడేది. దేవుని తెలుసుకున్న తర్వాత ఉండకూడనది అవిశ్వాసమే. ఇంకా బాగా అర్థంలో చెప్తాను చూడండి. దేవుణ్ణి ఇంకా మనం తెలుసుకోలేదండి, తెలుసుకుందాం అని అనుకుంటున్నామండి. దేవుళ్ళలోకి వెళ్ళాలి అని అనుకుంటున్నామండి, దేవుణ్ణి నమ్ముకోవాలని అనుకుంటున్నామండి. అప్పుడు అవిశ్వాసం అనేటువంటి పదం వర్తిస్తుందా? అసలు విశ్వాసం అనేది రక్షణ మూలంగా కలుగుతుంది కదా. అప్పుడు అవిశ్వాసం అనేది కాన్సెప్ట్ ఉండదు. అనుమానమో నమ్మకం. అనుమానం ఉంటుంది, నిజమేనా యేసుబాబు అన్నవాడు నిజంగా దేవుడేనా, నిజంగా ఇంట్లోకి వెళ్తే మన పాపాలు పరిహరించబడతాయా, నిజంగా జీవితాలు మార్చగలడా అనే అనుమానం అటు ఇటుగా ఉంటూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే అనుమానం నుంచి ఇంకొక స్టేజ్కి వెళ్ళి నమ్మకం చూపి, ఈయన మీద నమ్మకం ఉంచి ఆయన్ని నిజమైన దేవుడిగా స్వీకరిస్తామో నమ్మకం కూడా పోద్ది. అక్కడి నుంచి మనకు వచ్చేది విశ్వాసం.
నమ్మకానికి 10 రెట్లు పైన ఉండేది విశ్వాసం. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత అవిశ్వాసానికి చోటు లేదంటాను. దేవుణ్ణి తెలుసుకోకముందు, దేవుణ్ణి ఎరగకముందు, దేవుళ్ళలోకి రావాలి అనేటువంటి ఆలోచన ముందు సమయంలో దేవుడి మీద అనుమానం పడడం అనేది తప్పులేదు. ఎందుకంటే ఆయనే అన్నాడు, నన్ను రుచి చూసి తెలుసుకోండి. అనుమానం కొందరు రుచి, అనుమానంగా నీకు అనిపిస్తుంది, ఒకసారి రుచి చూసి నా టేస్ట్ ఎలా ఉంటుందో దేవుడు చెప్పాడంటే అనుమానం దానికి దేవుడు ఎప్పుడూ కూడా వ్యతిరేక కాదు. దేవుని ఎరక్క ముందు ఉండొచ్చు అనుమానం అనేది, అపనమ్మకం అనేది, అవిశ్వాసం అనేది. కానీ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత అవిశ్వాసం అనేది ఉండడానికి వీలేదు. ఎందుకో తెలుసా? ఆయనలోకి వచ్చే సమయంలోనే విశ్వాసంతో ఆయన నమ్మేవు కనుక, విశ్వాసం మూలంగానే ఆయన తెలుసుకున్నాం కనుక వచ్చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు ఉన్నటువంటి అనుమానం, అప్పుడు ఉన్నటువంటి అవిశ్వాసం ఏ వ్యక్తిలో కూడా కనబడడానికి వీలు లేదంటాడు దేవుడు. దేవుడికి ఇష్టం లేనటువంటి ఒక దరిద్రమైనటువంటి ప్రవర్తన అవిశ్వాసమే. అవిశ్వాసులు మండుచున్నటువంటి అగ్ని గంధకములలో పడిపోతారు. సారాయి దేవుడి మీద అవిశ్వాసాన్ని చూపింది, విశ్వాసాన్ని ఉంచలేకపోయింది. ఒక మనిషి శ్వాస లేకపోతే ఎలాగైతే ప్రాణం ఆగిపోద్దో, ఒక క్రైస్తుల్లో విశ్వాసం లేకపోతే ఆత్మ చచ్చిపోద్ది. శ్వాస లేనిదే మనిషి బతకలేడు, విశ్వాసం లేనిదే ఆత్మ బతకదు. రెండిట్లోనే శ్వాస ఉంది. ఒక శ్వాస ఏమో మనిషిని బతికించే శ్వాస, ఇంకొక శ్వాస ఏమో ఆత్మను బలపరిచే శ్వాస. ఈ 2 శ్వాసల్లో ఏ శ్వాస తప్పిపోయినా సరే ఆ మనిషి లేనట్టే. 2 శ్వాసలో ఒకటేమో ఈ శ్వాస, ఒకటేమో ఈ శ్వాస. ఏ శ్వాస లేకపోయినా సరే మనిషి యొక్క ఉనికి కనబడదంటాను నేను. దేవుళ్ళలోకి వచ్చిన బిడ్డల్లో నువ్వు ఒక వ్యక్తిగా కనబడుతున్నాయేమో. దేవుడి మీద ఒకానొక సమయంలో అనుమానాలు ఉండొచ్చేమో. దేవుడి మీద కొన్నిసార్లు ఒకానొక సమయంలో చాలాసార్లు అపనమ్మకాన్ని చూపేవేమో, చాలాసార్లు డౌట్ పడ్డాయేమో. దేవుడు చేయగలడనేటువంటి అపనమ్మకం కూడా నీలో అనేక సార్లు కనబడిందేమో. దేవుళ్ళలోకి వెళ్తే ఖచ్చితంగా కుటుంబాలు మారతాయా మారవా అనే అనుమానం నీలో ఒకానొక సమయంలో కనబడ్డాయేమో. కానీ ఒక్కసారి ఆయన మీద విశ్వాసం ఉంచి నమ్ముకున్న తర్వాత మళ్ళీ అట్టి అనుమానం, అట్టి అవిశ్వాసం, అట్టి అపనమ్మకం ఉండడానికి దేవుడు ఎక్కడ కూడా సమ్మతించడు. దేవుడు పిలుచుకున్నాడు అబ్రహాము యొక్క కుటుంబాన్ని, దేవుడు ఏర్పరుచుకున్నాడు. దేవుడు అబ్రహాము యొక్క కుటుంబాన్ని స్వకీయ జనాంగా నేను మార్చుకుంటాను. అబ్రహామా, నీ మూలంగా ఇసుక రేణువుల వలె నీ జనాంగం, నీ బిడ్డలందరూ కూడా విస్తరించబడతారు. ఇసుక రేణువుల కంటే కూడా, ఆకాశ నక్షత్రముల కంటే కూడా నీ సంతానం అంతా కూడా వృద్ధి పొందుతుంది అనే మాట మీద అబ్రహాం గారైతే విశ్వాసం ఉంచారు. కానీ అమ్మగారు ఏం చేయలేకపోయారు, విశ్వాసం ఉంచలేకపోయారు. దేవుడు ఇవ్వలేదా మాట? పిలుచుకునే ముందే అన్నాడా లేదా? వచ్చిన తర్వాత అన్నాడు ఆ మాట? పిలవక ముందే అన్నాడు. ఆయన పిలుచుకోకముందే, అబ్రహామా ఇసుక రేణువుల వలె ఆకాశంలో నక్షత్రాలు కనబడుతున్నాయి, వాటిని లెక్కెట్టగలవా? వాటిని ఎలాగైతే లెక్కెట్లవో నీకు పుట్టబోయేటువంటి వ్యక్తులు కూడా అలా మారిపోతారు అన్న మాట మీద విశ్వాసం నుంచి అబ్రహాం అడిగేశాడు. అడిగేసినప్పుడు అబ్రహాం గారు సారామకు చెప్పకుండా ఉంటాడా? దేవుడు అనేవాడు పిలిచాడు, మనకి పిల్లల్ని ఇస్తాడంట అన్న మాట మీదే కదా వచ్చింది ఆవిడ అని విశ్వాసంతోనే వచ్చింది. కానీ వచ్చిన ఆవిడ ఒకనొక సమయంలోకి ఎక్కడ పడిపోయింది? అవిశ్వాసంలో పడిపోయింది. ఆ రోజు నాకు నమ్మకం లేదు, నువ్వు పిలుచుకున్న దేవుడి మీద నాకు ఎందుకు అనుమానంగా ఉంది, ఎందుకే పిలిచింది దేవుడో దయ్యం ఒకసారి పరిశీలించు, నువ్వు వెళ్తే వెళ్ళవై బాబు, నేను మాత్రం రాను అని ఆగిపోతే పెద్ద విషయం కాదు. కానీ నమ్మింది ఆ వ్యక్తి, అబ్రహాము యొక్క దేవుడిని నమ్మింది. అబ్రహామును పిలుచుకున్న దేవుడి మీద విశ్వాసం ఉంచి నమ్మి ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ పాత విశ్వాసంలోకి ఏం చేయబడుతుంది? నడిపించబడతా ఉంది. అందుకే దేవుడు కోపపడ్డాడు. సారాయి, దేవాది దేవునికి అసాధ్యమైనది ఏదన్నా ఉందా అని దేవుడే ఒక నరుడు మీద అంతగా కోపగించాడంటే దేవుడికి ఇష్టం లేనటువంటి ఒక దరిద్రమైన అనుభవం అవిశ్వాసము. అబ్రహాం గారిలోనేమో పరాకాష్ఠకి చేరిన విశ్వాసం. అమ్మగారు మాత్రం అవిశ్వాసానికి ఏమైపోయింది? ఆవిడ తల్లి అయిపోయింది. నిజంగా ఇలాంటి అనుభవాలు చాలా కుటుంబాల్లో కనబడతా ఉంటాయి. చాలామంది క్రైస్తవ దాంపత్యాల్లో కనబడతా ఉంటాయి. భర్త గారికి ఏమో చాలా విశ్వాసం ఉంటుంది దేవుడు అంటే, భార్య గారికి అస్సలు విశ్వాసం ఉండదు. కొన్ని చోట్ల భార్య గారికి చాలా విశ్వాసం, ఎంత విశ్వాసం అంటే అంత విశ్వాసం ఉంటుంది. భర్త గారు దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు కూడా కొద్దిగా అంటే కొద్ది విశ్వాసం కూడా ఉండదు.
కొద్దిగా అంటే కొద్ది విశ్వాసం కూడా. ఒక మాట చెప్తున్నాను చూడండి, దేవుడు అన్న మాట, మీరు ఏక శరీరులై ఉంటారో, ఏకాత్మతో ఆరాధించాలి, అదే ఏక విశ్వాసం కూడా కలిగి ఉండాలి భార్య భర్తలు అనేవాళ్ళు. ఇప్పుడు కూడా భర్త గారికి ఏమో విశ్వాసం అని, భార్య గారికి ఏమో విశ్వాసం లేకపోతే అది ఎందుకు వచ్చిన జీవితం అది? చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో అలాంటి అనుభవాలు కనబడతా ఉంటాయి. భర్త గారు చాలా అద్భుతమైన విశ్వాసి, దేవుడి మీద ఎనలేని నమ్మకం కలుగు చేస్తూ ఉంటాడు భర్త ఎప్పుడో కూడా. కానీ భార్య గారు అదే దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి, అదే దేవుని విశ్వసించిన వ్యక్తి, అదే దేవుని నామంలో రక్షణ పొందుకునే వ్యక్తి. ఆ భర్త గారికి ఉన్న విశ్వాసంలో ఒక ఆమడిత్తు కూడా ఉండదు, ఒక సిల్లిగవంత కూడా ఉండదు. అంత విశ్వాసం ఉంటారు సారాల్లాగా. భార్యలు అలాగే విశ్వాసంలో చాలా అధిగమించిన వాళ్ళు ఉంటారు, చాలా మంచి ఉన్నతమైన పరిపక్వతలోకి వెళ్ళిన వ్యక్తులు ఉంటారు. భర్తలు చూస్తే దేవుని నమ్ముకున్న వాళ్ళే అసలు నమ్మకం ఉండదు. ఒకవేళ నీ కుటుంబంలో కూడా, నీ జీవితాలు కూడా, నీ ఆ దాంపత్య జీవితంలో కూడా ఇలాంటి ఒక తప్పు కనబడుతుందేమో దేవుడికి. భారీగా నువ్వు అవిశ్వాసంలో కనబడుతున్నాయేమో. ఒక భర్తగా నీవు కూడా దేవుని దృష్టిని చాలా ఆవేశాన్ని కలుగు చేసేటువంటి రీతిలో కనబడుతున్నాయేమో. భార్య భర్తలు ఎప్పుడూ కూడా ఏక శరీరులా కాదు, ఏకాత్మే కాదు, ఏక విశ్వాసం కూడా కలిగి ఉండాలి. ఇద్దరు కూడా ఒకే విశ్వాసంతో దేవుణ్ణి నమ్మాలి. దేవుడి యొక్క కార్యాలు జరగాలంటే ఇద్దరిలో కూడా సమానమైనటువంటి సరి సమానమైన విశ్వాసం కలిగి ఉండడం అనేది ఎంతైనా సరే లాభసాటే అని అంటాను నేను. నిజంగా చాలామంది కుటుంబాల్లో ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కూడా దేవుణ్ణి నమ్ముకుంటారు. భర్త గారికి ఎంతగానో దేవుడు మాట్లాడినట్టు అనిపిస్తుంది. చాలా బాగా వచ్చిందండి ఈరోజు వాక్యం కదా, చాలా బాగా చెప్పారు కదా పాస్టర్ గారి వాక్యం. నాకు చాలా ఆనందంగా అనిపించింది. నా కష్టాలన్నీ అక్కడికే పోయినాయి, అక్కడే తొలగిపోయినాయి, అక్కడే ఎగిరిపోయినట్టుగా అనిపించిందే బాబు. అంత విశ్వాసం వచ్చేసింది దేవుడి మీద. పాస్టర్ గారు మాట్లాడిన ప్రతి మాట కూడా మన గురించే మాట్లాడినట్టుగా ఉందే. నాకైతే నమ్మకం ఉంది, నాకు చాలా విశ్వాసం ఉంది, మన అప్పులు తీర్చేపోతున్నాడు దేవుడు ఖచ్చితంగా అంటాడు భర్త గారు. భార్య గారు ఏమంటారు, అది జీవితంలో జరగదు, అది జీవితంలో జరగదు అంటే ఎంత దరిద్రమైన క్యారెక్టర్ చూడండి. భర్త గారు ఏమో వాక్యాన్ని బట్టి దేవుడి మీద ఏమి ఉంచుతున్నాడు, విశ్వాసాన్ని ఉంచుతున్నాడు. ఖచ్చితంగా ఈరోజు వచ్చిన వాక్యం అంతా కూడా మన కుటుంబం కోసమే వచ్చింది. మన జీవితంలో జరుగుతున్నటువంటి విషయాలే దేవుడు బయలుపరిచాడు, మనతోనే మాట్లాడాడు. నా శ్రమలు, సమస్యలు, కష్టాలు అన్నీ కూడా ఎగిరిపోయినాయి. నాకు ఎక్కడ లేని నమ్మకం దేవుడి మీద వచ్చేసిందే. ఇంకా నేను ఏమి వాటి గురించి కూడా బాధపడను, దేని గురించి కూడా ఆలోచించను. అప్పులు అంటావా, దేవుడే తీర్చేస్తాడే అని అంటే నిజమేనండి, నేను కూడా అదే వాక్యాన్ని విన్నాను, నేను కూడా మీతో పాటుగా అంతగానే బలపడ్డానండి అనే మాట కంటే కూడా అబ్బా అప్పులు తీరుతాయని నువ్వు అనుకుంటున్నావా, అది కల్లో కూడా జరగదండి. పాస్టర్ గారిలో వాక్యం చెప్తారంతే అన్నీ జరిగిపోతాయనే రూల్ ఉందా? భర్త గారికి ఉంది కదా విశ్వాసం, మరి నీకెందుకు లేదు? ఒకే వాక్యం కదా నీకు నీ భర్తకి తెలియపరిచింది. పోనీ ఆయన వేరే చోటకి, నువ్వు వేరే చోటకి వెళ్ళినటువంటి విషయం కూడా కాదు కదా. ఇద్దరికి కూడా ఒకే వాక్యం, ఇద్దరితో కూడా మాట్లాడింది ఒకే సేవకుడు, ఒకే దేవుడు, ఒకే గ్రంథంలో ఉన్న విషయం. భర్త ఏమో విశ్వాసంతో ఒక పరాకాష్ఠలో, ఒక పరిపక్వతలోకి వెళ్తాడో, ఆ విశ్వాసాన్ని తగినటువంటి విశ్వాసపు మాటలు మాట్లాడేది భార్య. ఏమంటది, జరగనే జరగదు, జరగదు నువ్వు అనుకుంటున్నావంతే, అది కల్లో కూడా జరగదు, కల్లో కూడా జరగదంటే ఆయనకు ఆ విశ్వాసం కూడా ఏమైపోద్ది, ఇంకెలాగా జరగదంటుంది కాబట్టి ఇంక కష్టమే లేమోలే. నిజం, చాలామంది కుటుంబాల్లో భర్త విశ్వాసంగా ఉంటే భార్య అవిశ్వాసురాలు. భార్య గారు విశ్వాసంలో బలపడితే భర్త గారేమో అవిశ్వాసిగా కొనసాగుతూ ఉంటారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆ కుటుంబాల్లో కనబడకపోవంటాను. ఇద్దరు కూడా ఏకాత్మతో దేవుడి మీద విశ్వాసాన్ని ఉంచాలమ్మా. భార్య భర్తలకు ఇద్దరు కూడా దేవుని మాట మీద నమ్మకం ఉంచాలి, విశ్వాసం కలిగి మీ జీవితాలను కొనసాగించాలి. అంతేగాని అబ్రహాములో ఒకరికేమో విశ్వాసం, ఒకరేమో అవిశ్వాసంగా ఉంటాయంటే దేవుడు కోప్పడ్డా అనుకుంటున్నావా? ఖచ్చితంగా ఆయనకి ఆయాసాన్ని కలుగు చేసిన వ్యక్తిగా మారిపోతావు. ఇద్దరు ఒకే విశ్వాసంతో కొనసాగించండి, అద్భుతమైనటువంటి కార్యాలు మీ జీవితంలో దేవుడు జరిగిస్తాడో చూద్దరిగాని. అంతేగాని ఒకరు బాగా మంచి అనుకూలమైనటువంటి విశ్వాసాలలో బలపరిచేటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు అయ్యే ఎక్కడి నుంచి వస్తాయండి బాబు, కొంతమందికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులే, చాలా ఇబ్బంది. భార్యలు చాలా విశ్వాసం, నమ్ముకున్న దేవుడి మీద చాలా విశ్వాసం ఉంటుంది భార్య. ఖచ్చితంగా నా బిడ్డల యొక్క జీవితాన్ని దేవుడు కడతాడో,
నా బిడ్డల జీవితాన్ని అన్యాయం చేసే దేవుడు కాదు నా దేవుడు. ఈ రోజు ఇలాగ ఉంటే ఉండొచ్చు, కానీ రేపు రోజున నా బిడ్డల జీవితం చాలా బాగుంటుంది. ఆలస్యం వెనకాల ఖచ్చితంగా మేలుంది. ఎంత ఆలస్యం అవుతున్నా సరే దాని వెనకాల మేలు దాచి ఉంచాడండి నా దేవుడు. బాధపడకండి పిల్లల కోసం, బిడ్డల యొక్క భవిష్యత్తు ఏమైపోద్దని చెప్పి ఎక్కువగా ఆలోచించకండి. నాకు నమ్మకం ఉంది నా దేవుడి మీద, నాకు నమ్మకం ఉంది నా దేవాదేవుడి మీద, ఎనలేని విశ్వాసం నా బిడ్డల మీద, నా దేవుడి మీద ఉంది. ఖచ్చితంగా నా బిడ్డల యొక్క జీవితాన్ని దేవుడు ఒక అత్యున్నతమైన రీతిలో నిలవబెడతాడు. వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించకండి అని చెప్పి భార్య గారు చెప్తూ ఉంటారు భర్త గారికి. వాళ్ళ గురించి ఎందుకు అలా బెంగ పెట్టేసుకుంటున్నారు, వాళ్ళ గురించి ఎందుకు అలా బుర్రపాటు చేసుకుంటున్నారు? దేవుడు చేయడు అనుకుంటున్నారా? దేవుడు మార్చడు అనుకుంటున్నారా? మన పిల్లల జీవితాల్ని మార్చగలిగే దేవుడు అండి. ఎందుకు అనుకుంటున్నారు? ఈ రోజు ఉన్నట్టుగా ఉండిపోం. ఎప్పటికైనా మన బిడ్డల యొక్క జీవితాల్లో ఒక నూతనమైన కుటుంబాలుగా కట్టబడతాయి. ఖచ్చితంగా వాళ్ళ కొరకు జతపరిచినటువంటి ఎముకని మన దేవుడు వాళ్ళకి సిద్ధపరిచాడు, తీసుకొస్తాడు. కంగారు పడకండి. అంటే ఈవిడికేమో చాలా విశ్వాసం, భర్త గారికి అవిశ్వాసి కదా. ఏమంటాడు అనుకుంటున్నాడు ఆయన? నువ్వు వెళ్ళింది సరిపోలేదు అనుకుంటూ వీళ్ళని కూడా లాక్కొని వెళ్ళిపోయావు, వాళ్ళకి ఇంకా పెళ్ళి జరిగినట్టే. నువ్వు వెళ్ళిందే సరిపోదు అనుకోకుండా వీళ్ళు కూడా లాక్కెళ్ళవే. నువ్వు వీళ్ళని కూడా లాక్కెళ్ళబట్టే కదా పెళ్ళి పెట్టకలా లేకుండా అయిపోయిన బతుకులు. ఇంకా వాళ్ళకి పెళ్ళి అవదో. పెళ్ళి అవుతుందని మాత్రం నువ్వు అనుకోవద్దు, నేను అనుకోను. భార్య గారికి ఎలాంటి విశ్వాసం? ఖచ్చితంగా నా బిడ్డల యొక్క జీవితాన్ని దేవుడు దిద్దబోతున్నాడు, నిలవబెట్టబోతున్నాడు, కట్టబోతున్నాడు అంటేనే విశ్వాసం భార్యలో ఉంటుంది. భర్త గారు కూడా అదే విశ్వాసం. ఖచ్చితంగా నీకున్న విశ్వాసం నాకు అని చేస్తాడే, మనం చూస్తాం ఖచ్చితంగా అనే విశ్వాసంతో కూడా నా మాట పలకకపోక నువ్వు వెళ్ళి సరిపోదు అనుకుంటూ పిల్లలు కూడా లాక్కుపోయావు ఆ దేవుళ్ళలోకి. ఇంకెక్కడవుతాయి పెళ్ళిళ్ళకి? ఇంకాళ్ళకి అవ్వవు పెళ్ళిళ్ళు. లేని మాట్లాడుతున్నానా? లేనినా మాట్లాడుతున్నానా? పని అవుదండి. అలాగా పని అవుద్ది అనుకుంటున్నారా? ఏకాత్మై ఉండాలి. బండి సురక్షితంగా గమ్యానికి చేరాలంటే ఆ బండికి ఉన్నటువంటి 4 చక్రాలు కూడా చక్కగా ఉండాలి. 4 చక్రాల్లో ఒక చక్రానికి పేర్చబడి బండి సాఫీగా ముందుకు వెళ్ళాలంటే కుదరదు. 4 టైర్ల్లో కూడా పుష్కలమైనటువంటి గాలి ఉండాలి, బలంగా ఉండాలి. అంతేకాని ఈ ఒక బండి చాలా నిమ్మలంగా చాలా జాగ్రత్తగా గమ్యానికి చేరాలంటే ఆ బండిని నడిపించే చక్రాలు ఎంత ప్రాముఖ్యమైనయో, క్రైస్తవ కుటుంబంలో దేవుడి కార్యాలు పొందుకోవాలన్నా సరే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అంతే ఆత్మీయంగా అంతే విశ్వాసంలో బలపడాలమ్మా. అందులో ఒక్క చక్రం గాలిపోయినా సరే బండి ముందుకెళ్తుందా? వెళ్తుందా? నీకు విషయం తెలుసా? 4 చక్రాల్లో ఒక చక్రానికి గాలి ఉంటుంది, 3 చక్రాలకు గాలి ఉండదు. వెళ్తుంది చెప్పండి? పోనీ బండి వదిలేయండి, సైకిల్కు 2 టైర్లు ఉన్నాయి కదా, ఆ టైరుల్లో ఒక టైరు పేర్చబడినా సైకిల్ కదులుతుందా? 2 టైరుల్లో కూడా ఉండవలసిన గాలి ఉంటేనే సైకిల్ సాఫీగా ముందుకు వెళ్తుంది. నీకున్న విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యాలు జరిగించడం అనట్లేదు. ఇద్దరికే కూడా అదే విశ్వాసంతో కానీ దేవుణ్ణి నమ్మగలిగితే ఎనలేని కార్యాలని జరిగించగలిగే దేవుడు నా దేవుడు. గట్టిగా చపలు కొడుతూ దేవుని మహిమపడతాం. ఒకరికి విశ్వాసం, ఒకరికి ఏమో అవిశ్వాసం. భర్తకి విశ్వాసం ఉంటే భార్యకి విశ్వాసం కనబడట్లేదు. భార్య గారికి విశ్వాసం ఉంటే భర్త గారిలో విశ్వాసం కనుమరుగైపోయింది. ఎందుకు ఉంచలేకపోతున్నావు? నీ భార్య ఉంచిన నమ్మకం నీ దేవుడి మీద నువ్వు ఎందుకు ఉంచలేకపోతున్నావయ్యా? నీ భర్త గారు ఉంచినటువంటి నమ్మకం నీ దేవుడి మీద నువ్వు ఎందుకు ఉంచలేకపోతున్నావు? భారీగా ఇద్దరిలో ఒకలే ఉండాలా విశ్వాసం కలిగి? ఇద్దరు విశ్వాసం కలిగి ఉండడం ఏమైనా నష్టం వస్తుందా? అబ్రహాం యొక్క కార్యాలు ఆలస్యం అవ్వడానికి గల కారణం ఎవరో తెలుసా? అబ్రహాం కాదు, అవిశ్వాసపు భార్య. అవిశ్వాస భార్య వల్లే దేవుడు వాగ్దానం లేటుగా వచ్చింది. నిజం. చాలా మంది క్రైస్తవ కుటుంబాల్లో ఒకళ్ళ భక్తి ఏమో ఒక రకంగా ఉంటుంది, ఒకళ్ళకి అసలు భక్తే చేయరు. అయితే భార్య, లేదంటే భర్త ఒకలే. ఇద్దరు సరి సమానమైన భక్తి చేయాలంటే కుదరదు. ఇద్దరు సరి సమానమైన విశ్వాసంలో వెళ్ళాలంటే కుదరదు. కొంతమంది కొంపల్లో అదేం దరిద్రం వదేలదు.
కుదరదు. మళ్ళీ చెప్తున్నాను, 4 చక్రాల బండి సాఫీగా గమ్యానికి చేరాలంటే 4 చక్రాల గాలి కూడా బాగుండాలి. ఏ చక్రం గాయపడినా, ఏ చక్రం బలహీనపడినా, ఏ చక్రం పాడైనా బండి కదలదు. జాగ్రత్త. బండి కదలాలంటే 4 ఎలా ఉండాలి? సమానంగా ఉండాలి. ఎందుకు ఉంచలేకపోతున్నారు కుటుంబ సమేతంగా దేవుడి మీద విశ్వాసం? కుటుంబం అంతా కూడా దేవుడిని నమ్మింది కదా, దేవుణ్ణి సొంత రక్షకునిగా స్వీకరించింది కదా, దేవుడే ఉన్నవాడు అన్నవాడుని చెప్పి అందరి ముందు కూడా బహిరంగంగా ఒప్పుకున్నారు కదా. మరి ఒప్పుకున్నటువంటి మీ కుటుంబంలోనే అవిశ్వాసం ఉంటే, అపనమ్మకం ఉంటే దేవుడు ఎందుకు చేస్తాడమ్మా? ఎందుకు చెయ్యాలని అడుగుతున్నాను నేను. అవిశ్వాసంతో కూడిన మాటలో పలకకూడి అన్నాడా బైబిల్లో? పలకొద్దు. అవిశ్వాసంతో కూడిన మాటే పలకొద్దు అంటాడు ఆయన. మాట పలకండి. ఒకవేళ నీకు విశ్వాసం తక్కువగా ఉంటే, దేవుణ్ణి నమ్మడం అనేది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే, నమ్మశక్యము కాని కార్యాలు నీ జీవితంలో ఏమన్నా కొన్ని ఎదురుగా కనబడితే, నీ భార్య ఉంచిన నమ్మకం నువ్వు కూడా ఉంచు. చూడు, నా భార్య ఉంచింది కదా, నేను ఉంచుతున్నా, సార్ ట్రై చేద్దాం. నీ భర్త ఉంచాడు కదా నమ్మకం, నువ్వు ఉంచు ఆ విశ్వాసాన్ని, నమ్మకాన్ని దేవుడి మీద. భార్య గారు ఎంతగా 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 చెప్తూ ఉంటారు. కంగారు పడకండి, బెంగ పెట్టుకోకండి. మీరు ఎక్కువగా ఆలోచించి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారండి. మీరు ఎక్కువగా పిల్లల గురించి ఎక్కువగా మీరు ఇబ్బంది పడుతున్నారు. మీరు వద్దు. నా దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు, నా దేవుడు అన్యాయం చేసేటువంటి దేవుడు కాదు. ఖచ్చితంగా మనకు మించిన రీతిలో మన బిడ్డల జీవితాన్ని కడతాడు మన దేవుడు నిస్సందేహంగా అని చెప్పి భార్య గారు బలపరుస్తున్నప్పుడు, ఆ భర్త గారు కూడా ఆ మాటను సమ్మతించి ఉంటే చాలా బాగుంటుంది. ఎలా బాబు, నువ్వు వెళ్ళింది కాకుండా మళ్ళీ వీళ్ళ జీవితాన్ని పాడేశావు. నీ వల్ల కాదా పిల్లల జీవితాలు పాడైపోయినాయి. నువ్వు ఒక్కదాన్ని నమ్ముకుంటే వేరేగా ఉందను, వాళ్ళని లాక్కుపోయావు అంతే. ఇంకా పెళ్ళి అవదో. జాగ్రత్త. దేవుడట్టి వారిని బట్టి ఏం పడతాడో తెలుసా? కోపపడుతున్నాడు. కుటుంబ సమేతంగా విశ్వాసం ఉంచడం అనేటువంటిది నేర్చుకోండి. భార్య భర్తలారా, ఇద్దరు ఏకాత్మతో ఏక విశ్వాసం కలిగి దేవుణ్ణి సేవించండి. అంతేగాని ఒకళ్ళు అపనమ్మకస్తులుగా, ఒకళ్ళు అవిశ్వాసులుగా ఉంటూ ఒకళ్ళేమో మంచి విశ్వాసంలో కొనసాగితే ఆ కుటుంబం ఏ విధంగా వర్ధిల్లుతుందమ్మా? దేవుడి యొక్క కార్యాలు ఏ విధంగా సరైన సమయంలో మీరు పొందుకోగలుగుతారు? ఉంచండి. కుటుంబ సమేతంగా ఒక మంచి నిర్ణయంలో, ఒక మంచి విశ్వాసంలో కొనసాగించడానికి ప్రయత్నించండి. అందరూ అన్ని కుటుంబాల్లో అని అంటలేదు, క్రైస్తవ కుటుంబంలో కనబడి ఒక పెద్ద దరిద్రం, పెద్ద లోటు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. పిల్లల్లో ఉన్న విశ్వాసం కూడా తల్లిదండ్రుల్లో కనబడదు కొన్నిసార్లు. నిన్నకాక మొన్న వచ్చిన పిల్లల్లో ఉన్న విశ్వాసం ఏళ్ల తరబడి దేవుని సేవిస్తున్నటువంటి తల్లిదండ్రుల్లో, పెద్దల్లో కూడా ఉండదు విశ్వాసం. తెలుసా మీకు? తెలీదా? నిన్నకాక మొన్న వస్తారు కొంతమంది, ఆ పిల్లల విశ్వాసం తల్లిదండ్రులతో పోల్చుకుంటే ఎందుకు పనిచేయదు తల్లిదండ్రులది. ఎంత విశ్వాసంగా ఉంటారో చిన్న చిన్న పిల్లలు. నిన్నకాక మొన్న దేవుని తెలుసుకున్నటువంటి పిల్లలే. నువ్వు జన్మించినటువంటి పిల్లలకు ఉన్నటువంటి నమ్మకం కూడా నువ్వు ఆది నుంచి దేవుడిని నమ్మకం ఉంచినటువంటి నీలో ఎందుకు కనబడట్లేదయ్యా? నాకు తెలియగలుగుతున్నాను. కాదండి, కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. మీకు అనిపించదా? నాకు అనిపిస్తూ ఉంటుంది. నాకు మించిన విశ్వాసం నా బిడ్డల్లో కనబడుతూ ఉంటుంది. చాలా సంతోషిస్తూ ఉంటాను అలాంటి అనుభవాలను బట్టి. చాలా తల్లిదండ్రులకి లేని విశ్వాసం పిల్లల్లో చాలాసార్లు చూశానమ్మా నేను. చాలామంది కుటుంబాల్లో ఏడుస్తూనే ఉంటుంది ఆ తల్లిగారు, ఏడుస్తూనే ఉంటుంది. ఇంకా మీ నాన్న మారడరా, మీ నాన్న మారతాడని మాత్రం అనుకోకరా అంటే పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? వాక్యంలు వినమ్మా, ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు ఏడుతున్నావు, పాస్టర్ గారు ఏం చెప్పారు, నాన్నగారు మారతారని చెప్పారా లేదా? మారే, మీ బాబు మారతాడని మాత్రం నేను అనుకోవట్లేదే బాబు. ఆ దేవుడు కూడా మీ బాబుని ఏం చేయలేడే, మారతలేడే. ఇదే ఆయన మనవలసింది. పిల్లలేమో పాస్టర్ గారు వాక్యం మన కోసమే చెప్పారు కదా, మా నాన్న మారుస్తాడు అంటారు కదా దేవుడు. ఎందుకు ఏడుతున్నావు అమ్మా నాన్న కోసం, ఎందుకు మాండమ్మా నాన్న తాగుడు, ఎందుకు బాగుపడ్డమ్మా మన నాన్న, అందరికంటే బాగుంటాడు మన నాన్న. దేవుడు మాట్లాడాడు కదా. ఈరోజు పాస్టర్ గారి వాక్యం అంతా మన కోసమే కదా. ఏడొద్దమ్మా మన నాన్న మారుస్తాడు దేవుడు అంటా ఉంటే, ఎల్లరా బాబు, ఎల్లవే బాబు, మీ బాబు మారడమే. భూకంపాలు వచ్చేసినా సరే మీ బాబుకి మాత్రం ఏమి రాదో. నేను అడుగుతున్నాను,
ఇలాంటి అనుభవాలు కలిగినటువంటి వ్యక్తిత్వాలు మీ కుటుంబాల్లో ఉంటే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా మీతోనే మాట్లాడుతున్నాడు. నిస్సందేహంగా చెప్పగలను ఈ మాట. ఎన్నిసార్లు అయినా సరే పిల్లలకున్న విశ్వాసం కూడా కన్న తల్లిదండ్రులకి కనబడట్లేదు, లేకపోయిందంటాను. పిల్లలు బలపడుతున్నట్టుగా కూడా వాక్యంలో పెద్దవారు చాలామంది బలపడలేకపోతున్నారండి. అందుకే అన్నాడైనా ఇటువారిదే దేవుని రాజ్యం అని చెప్పి. వాళ్ళకున్న నమ్మకం, వాళ్ళకున్న విశ్వాసం పెద్దవాళ్ళుగా లేకపోయింది. పెద్దవాళ్ళుగా ఎందుకు లేకపోయింది ఒకసారి ఆలోచన చేయండి మీరు. నేను చెప్పట్లేదా పిల్లలు మీకు? పిల్లలతో చెప్పించుకునే పరిస్థితుల్లో కొంతమంది తల్లిదండ్రులు లేరంటారా? పిల్లలు చెప్తూ ఉంటారు తల్లిదండ్రులకి, ఆత్మీయంగా బలపరుస్తూ ఉంటారు కొంతమంది పిల్లల తల్లిదండ్రుల్ని. అమ్మా దేవుడు చేస్తాడమ్మా, దేవుడు ఇస్తాడమ్మా, దేవుడు నిలబెడతాడమ్మా, మళ్ళీ దేవుడు దీవింతాడమ్మా అన్నప్పుడు సంతోషంతో ఎగిరి గంతులేయవలసింది పోయి అయ్యి బాబోయ్ అవ్వే అలా అంటారంటే పాటల్లో మాకు వస్తుంది ఇంత తడికి వస్తే నెత్తి మీద ఎట్టుకుంటాను తడికిని. అలాగే అంటారు పాస్టర్ గారు. మీ నాన్న మారతాడా? ఈ జన్మలో జరుగుతుందా? ఎందుకు మార్చడమ్మా? ఆ పిల్ల నోట పలికించిన మాట దేవుడే ఉన్నాడని ఎందుకు నమ్మలేకపోతున్నాం? ఒకరికి విశ్వాసం, ఒకరికేమో అవిశ్వాసం. అబ్రహాం గారి యొక్క జీవితంలో ఉన్న విశ్వాసం భార్యలో ఏమైపోయింది? కనుమరుగైపోయింది. దేవుడు కోపగించాడు. సారాలో నా దేవునికి ఈ సేవకుడికి నచ్చని ఒక మొట్టమొదటి విషయం ఏంటంటే అవిశ్వాసము. ఒకవేళ నీ కుటుంబంలో కూడా ఇట్టి అనుభవాలు కలిగిన వ్యక్తి నువ్వో నీ భర్తో నీ పిల్లలు ఉంటే ఖచ్చితంగా చెప్పగలను, మాట్లాడింది మాత్రం నీతోనే. ఉత్తరం ఉంచండి, కుటుంబ సమేతంగా ఉంచండి దేవుడి మీద విశ్వాసాన్ని. కుటుంబ సమేతంగా దేవుడి మీద ఎనలేనటువంటి నమ్మకాన్ని కనుపరచండి, దృఢపరచండి. అవిశ్వాసంగా ఉన్న వ్యక్తుల్ని మరింతంగా ఆ ఆత్మలోనూ విశ్వాసంలోనూ కూడా దృఢపరచడానికి, బలపరచడానికి ప్రయత్నించండి. ఒకవేళ నీకు అలాంటి అనుమానాలు, నీకు అలాంటి అపనమ్మకాలు, అలాంటి అవిశ్వాసపు ఆలోచనలు ఎప్పుడన్నా వస్తే భార్యతో, భర్త గారితో చెప్పుకో, నాకు ఇలాగ వస్తుంది అన్నప్పుడు భార్య గారు భర్త గారు మళ్ళీ బలపరుస్తారు. కంగారు పడకండి. సాతాను కూడా పెడతాడండి, అలాగే మనకి పెడతాడు. ఇది పోయి ఆయన తయ్యి అంటే ఇవిడ ఏమంటది? తందాన. అలా ఉందని చెప్పు కుటుంబాలు దేవుడి కృపలో వర్తిల్లవో. సారాయిలో దేవుడికి సైతం కోపాన్ని తెచ్చిపెట్టిన మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా? చెప్పండి. అవిశ్వాసము. రెండవదిగా సారైలో నాకు నచ్చనటువంటి విషయం ఏంటి అంటే, చాలా ఉన్నాయి. ప్రేరణ బట్టి టైం ఉన్నది కాబట్టి నాకు నచ్చని విషయం ఏమేమి ఉంటుంది? మిమ్మల్ని సరదాగా అడుగుతున్నాను, చెప్పండి. సారాలో మీరు ఎంతకాలం బైబిల్ చదివారు కదా? ఆదికాండం నాకు తెలిసి ఇప్పటికి కొంతమంది ఒక 50 సార్లు 100 సార్లు చదివేసి ఉంటారు. ఎందుకంటే అందరూ కూడా బైబిల్ పూర్తిగా చదివేయాలని చెప్పి చదివేసి ఆగిపోయేది ఎక్కడంటే ఆదికాండంలోనే. ఆదికాండం అంతా చదివేసిన తర్వాత ఆగిపోతారు. అందుకే అంటాను, బైబిల్ పూర్తిగా చదివిన వాళ్ళు ఉంటారో లేదో నాకు తెలదు, కానీ ఆదికాండం చదివిన వాళ్ళు చాలామంది ఉంటారు. చదువుదామని మొదలు పెడతారు, ఆదికాండం చదివేసిన తర్వాత ఆగిపోతారు. కాబట్టి మీకు తెలియకుండానే ఆదికాండం అనేది సుమారుగా 50-100 సార్లు ఎవడో కూడా చదివే ఉంటాడు. ఆదికాండం ఎక్కువ చదివిన వాళ్ళు ఉంటారు. ఇంక ఏ గ్రంథం కూడా చదివిన వాళ్ళు ఎవరో ఉండరు. ఎందుకంటే అందరూ కూడా ఈ సంవత్సరం బైబిల్ అంతా కూడా కంప్లీట్ చేసేయాలని దిగుతారు. ఆదికాండం దగ్గరికి 50 అధ్యాయుడికి అమ్మ బాబోయ్, నిర్గమకాండం నుంచి మనం చదవలేము, చాలా కష్టమే. 3 నెలల తర్వాత మళ్ళీ మొదలాడుతుంది, మళ్ళీ ఆదికాండమే. మళ్ళీ ఆదికాండం 50 అధ్యాయం తర్వాత అమ్మాయి మళ్ళీ కష్టమే. మళ్ళీ క్రిస్మస్లో మళ్ళీ కూర్చొద్దు, చదివేస్తాను 4 రోజులు ఆదికాండం అంతా మొత్తం అంతా అంటాను, మళ్ళీ ఆదికాండం. కాబట్టి నేను అంటాను, బైబిల్ పూర్తిగా చదివిన వాళ్ళు ఉన్నా లేకపోయినా ఆదికాండాన్ని పూర్తిగా చదివిన వాళ్ళు మాత్రం చాలామంది ఉంటారు. అందుకే అడుగుతున్నాను, మీకు సారాయిలో నచ్చని ఓ విషయం చెప్పండి, పర్లేదు. నేను చెప్తున్నాను చూడండి, బైబిల్లో ఉన్న పాత్రలన్నీ మనం పరిశీలించడానికి 10 సంవత్సరాలు పడుతుంది. ఆదికాండం ఒకదాన్ని పరిశీలించడానికి సంవత్సరం పడుతుంది. అంత డెప్త్ ఉంటుంది ఇందులో, అన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. అంత లోతైనటువంటి అంశం అంతా కూడా ఆదికాండం. అంటే మనకి
మీకు అర్థమైపోయి 2 నెలల్లో ఇంకా అబ్రహాం దగ్గర ఉన్న 11 అధ్యాయంలో 11 అధ్యాయంలో ఉన్నాయి. ఇంకా మనం ఇంకెన్ని ఉన్నాయి? 39 ఉన్నాయి. ఇంకా చాలా వదిలేశాను. వంశావళిలో ఒక్కొక్కరిని తీసుకున్నాను నేను. అందరిని గురించి మాట్లాడుకుంటా వేరేగా ఉంటుంది పరిస్థితి. అడుగుతున్నాను, ఆదికాండం 50 సార్లు 100 సార్లు చదివిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఉండే ఉంటారు. సారాయిలో నీకు కొంచెం నచ్చనది, ఖచ్చితంగా ఈ పొరపాటు ఉంది వీళ్ళలో అన్నది ఏదన్నా ఉంటే చెప్పండి. క్విక్గా చెప్పాలి. చెప్పండి చెప్పండి. ఏదో చెప్తున్నారు. దొంగతనం చేసిందా? మరి ఏంటి చెప్పండి. మీ మేధస్సుకి కాదు పరీక్ష, మీ ఆత్మకు పరీక్ష. చెప్పండి అమ్మా. ఏం పర్లేదు, కొట్టను తిట్టనేవే నేను. వాళ్ళు చాలా రోజులైంది వచ్చి, వాళ్ళు ఎవరో కూడా గుర్తుపట్టడం మర్చిపోయాను నేను. వాళ్ళు ఏమన్నా అన్నానా? ఎక్కడో చూసినట్టు ఉందన్నట్టు మాత్రమే అన్నాను నేను. అన్నీ ఎక్కడో చూసినట్టుగానే ఉంది, కొత్త కనబడుతుందా మొఖం? చెప్పండి. ఏదైనా ఉంటే చెప్పండి. చెప్పండి అమ్మా, చెప్పండి. లేట్ చేయకండి. ఏముంటాయి ఇంకా? ఏముంటా చెప్పండి. ఆడవాళ్ళు ఎవరన్నా చెప్పగలరా? చేయొద్దని. కోలర్ గారు నువ్వు సారునక్క ఆగర్ని తెలగొట్టింది, నెత్తి పెట్టుకుంటా లేదని ఇప్పటికే నెత్తంతా కూడా చెక్కేసింది. ఆగరు వచ్చి ఇంకా నీకు ఇంకా గుజ్జు పెడతా. ఆవిడి వెళ్ళగొట్టడం తప్పు అయితే దేవుడు తప్పు అని అంటాడు. కానీ ఏమన్నాడు అక్కడ దేవుడు? నువ్వు చెప్పిందే చెయ్యి అన్నాడు. ఆగర చెప్పిందే, సారాయి నీ భార్య చెప్పినట్టుగా చెయ్యి అబ్రహాం అన్నాడు. అంటే దేవుడు ఒప్పదగిన విషయం అది. ఆ తప్పు ఎలా అవుద్ది? తప్పు అవ్వదు కదా. ఆగర్ని గెంటేసింది తప్పు అంటున్నారు షేబా గారు. గెంటేయడం తప్పు అయితే దేవుడు సమ్మతించాడు కదా. నీ భార్య చెప్పినట్టుగా చెయ్యి, పంపించేయమంటాడు కదా, పంపించే అన్నాడు. కాబట్టి ఆవిడ చేసింది తప్పు కాదు. ఇంకేముంటాయి? ఒరే చెప్పండి రా, నా తృప్తి కోసం అన్నా చెప్పండి రే. మగోళ్ళు ఏంది చెప్తారే చేసంట వీళ్ళదా? 10 చెప్తాను నేను, 10 చెప్తాను. ఆవిడలో 10 చెప్తాను. బైబిల్ ఎప్పుడు చదివిన వాడు చెప్తాను చూడండి. జీవితాన్ని చదవాలమ్మా. ఒక మనిషి యొక్క జీవితాన్ని చదివితేనే ఆయన యొక్క జీవితం, ఆవిడ యొక్క జీవితం, మన జీవితాన్ని చదువుతుంది. ఎప్పుడు జీవితాన్ని చదవండి. బైబిల్ క్యారెక్టర్స్ అంటే ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్. అసలు ఎవడో చేసి నాకు తెలిసి అంత లోతైన పరిశీలన. సారాయిలో నాకు నచ్చనటువంటి, నేను గ్రహించిన రెండో పెద్ద తప్పేడు తెలుసా? తొందర ఎక్కువ అమ్మగారికి. తొందరిపాటు నిర్ణయాలు సమస్త అనర్థాలకి మూలం అంటాను నేను. తొందరపడిపోయింది. ఇంకా బాగా చెప్పాలంటే ఈ తొందరలో ఆవిడ తీసుకున్న గోతులు ఆవిడే పడిపోయింది. తొందరపాటు నిర్ణయాల్లో నిన్నే కాదు, నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని, నీ జీవితాన్ని కూడా ఏం చేస్తాయి? దేవుడు చెప్పాడా? సారాయ్ వస్తాడు, నీకు కుమారుడు అన్నప్పుడు ఇస్తాడు అన్న నమ్మకంతో, విశ్వాసంతో చూడడం అనేది ఒక ఎత్తు అయితే, తొందరపడిపోయేవో ముసలోళ్ళు అయిపోతున్నాం, చివరి చేసి మనం చూసే వాళ్ళు ఎవరో ఉండరో, మనం మూల పడితే 4 గెంజి మీదకి లేచే వాళ్ళు కూడా ఎవరన్నా ఉంటారో ఉండరో అని చెప్పి తొందరపడి పనిగత్తిని భారీగా చేసేసింది. పోని చేసేసింది ఏదన్నా ఉండడానికి చేసిందా? కాదు, పిల్లల్ని కనడానికి చేసింది. మంచి జరిగిందా? ఆ తొందరపాటు నిర్ణయాన్ని బట్టి అబ్రహాముకు కానీ, అబ్రహాము యొక్క వంశానికి కానీ, ప్రస్తుత క్రైస్తవ్యానికి కానీ మంచి జరిగిందా? సారా యొక్క తొందరను బట్టి ఇష్మాయేలు పుట్టాడు. ఇష్మాయేల్ను బట్టి ఇస్లాం పుట్టింది. ఇస్లాము యూదులకి ఉరుతాడే కూర్చుంది. సారాయి తొందరపాటు నిర్ణయం ఒక ఇష్మాయేలుకి జన్మనిచ్చింది.
ఒక ఇష్మాయేల్ నుంచే ఇస్లాం వచ్చింది. ఇస్లాము అబ్రహాము యొక్క జ్యేష్ఠ కుమారుడి యొక్క సంతానానికి మెడకి ఉరితాడే కూర్చుంది. దీనికి కష్టాలైన శ్రమలైన సమస్యలు రాకపోతున్నా 3వ దేవాలయమా 10 దేవాలయాలు కడుతుంది ఇప్పుడు అక్కడ. సొంత భూమిలో, సొంత దేశంలో, దేవుడు వాగ్దాన దేశంలో వాళ్ళ దేవుడు మందిరాన్ని వాళ్ళే కట్టుకోవడానికి ఆటంకపరిచిందే హాగరు యొక్క సంతానం. నష్టమా మీలా? ఎందుకు జరిగింది? తొందరపడింది. తొందర. చాలామంది తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు పనులు, తొందరపాటు ప్రయాణాలు, తొందరపాటుగా ఆలోచనలు వెళ్ళిపోతామంటారు. తొందర తొందర తొందర. ఎందుక తొందర? దేవుడు మాట ఇవ్వలేదా నీకు? సారాయి నీకు ఖచ్చితంగా ఒక కుమారుని ఇస్తున్నాను అని దేవుడు మాట ఇవ్వలేదా? ఆ మాటతో పాటుగా దేవాది దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అని అనలేదా? అనడలేదా? అనడలేదండి. మరే ఎందుకండి నేను తొందర 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 అంటే నేను దానికి దీనికి లింక్ చేసి ఏం చెప్పాలని అనుకోవట్లేదు, కానీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకు ఆ భార్యను ఇవ్వవలసి వచ్చిందంటే సుఖపెట్టడానికి కాదు, భర్తనే, పిల్లల కోసం. ఈవిడ ఆలోచన ఏంటంటే మనకు కూడా వంశోద్ధారకుడు ఉండాలి కదా. మరి దేవుడు ఇస్తానన్నవాడు ఎవడా? నీ కూతుర్ని ఇస్తానన్నాడా దేవుడు? ఏమన్నా నీ కూతుర్ని ఇస్తాను అబ్రహాం అన్నాడా? కుమారుడు అన్నాడా? మరి ఇంకేంటి? ఎందుకు కనిపెట్టుకోలేకపోయింది సారా? ఎందుకు తొందరపడ్డావు సారా? చివరి చేసి నిన్ను ఎవరో చూడాలనుకున్నావా? ఆఖరిలో నిన్ను ఎవడో కూడా చేరదీసే వాళ్ళు లేడని అనుకున్నావా? వృద్ధాప్యంలోకి వచ్చే సమయానికి నాకు ఈ 4 గెంజి మీదకి లెట్టి వాళ్ళు కూడా ఎవరు ఉండరేమో అన్న ఆలోచనతో ఒక కుమారుడు కావాలి, పరాయి వ్యక్తి ద్వారాగైనా సరే పర్లేదు అన్నట్టుగా తొందరపాటు నిర్ణయం జీవితానికి ఉరితాడై కూర్చుంది. ఎవరిని సంప్రదించలేదు, ఎవరితోనే మాట్లాడలేదు. పోనీ పక్కన ఉన్న పెద్దవారు ఎవరైనా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి ఏమీ తొందరే 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 నెత్తి ఎగరగొట్టుకుంది. ఎవరో సారాయి కాదు, వెనకాల వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడ్డారు లేదా? ఇబ్బంది పడ్డారు లేదా? అవిశ్వాసమే తొందరపాటు నిర్ణయాలకి దారి తీస్తుందమ్మా. అవిశ్వాసం, అపనమ్మకం, భయం, అలజడి తొందరపాటు నిర్ణయాలకి మూలం అంటాను. ఎప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. తొందరపాటు నిర్ణయం తీసుకుంది సారా తల్లి. పోనీ ఆవిడ ఒక్కరే నష్టపోయారంటే మరొక రకంగా ఉందినేమో. ఆవిడ చేసిన 5000 సంవత్సరాల క్రితం చేసిన తొందరపాటు పని ప్రస్తుతానికి కూడా వెంటాడుతానే ఉంది. ఒకటే నాకున్న ఆలోచన, నాకున్న ప్రేరేపణ వంశోద్ధారకుడు ఉండాలి మొట్టమొదటి కారణం. రెండోది ముసళ్ళు అయిపోతున్నారు, వాళ్ళు ఓల్డేజ్కి వచ్చేసారు. చివరి చేసి సేవ చేసే వాళ్ళన్నా, చూసే వాళ్ళన్నా, 4 మెతుకులు ఎట్టే వాళ్ళన్నా, పరిచయం చేసే వాళ్ళన్నా ఉండకపోతే ఎలాగా? ఈ పనులు అందరూ చేస్తారా? చుట్టాలందరూ చేస్తారా? చుట్టుపక్కల అందరూ చేస్తారా? మనకంటూ ఒకరు ఉండాలి కదా. ఆ వచ్చేవాడు కూడా మన పిల్లోడుగా అవుతారా? ఉన్నాడా ఇస్మాయిల్? తల్లి వెనకాల వెళ్ళాడా లేకపోతే ఈ వెనకాల వచ్చాడు ఇస్మాయిల్? చెప్పండి, ఎవరిని కలిపోయాడు? ఎవరిని కలిపోయాడు? ఎవరికి మద్దతుగా నిలిచిపోయాడు? పాపం ఈవిడ అనుకుంది నా పిల్లోడు అయిపోతాడు, నా కొడుకు అయిపోతాడు, ఈడే అనుకుంది. కానీ అది తెల్దా? ఎవరికన్నారు? తొందరపాటు నిర్ణయాలు జీవితాన్ని నాశనం చేసేస్తాయి. ఎప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఎప్పుడు తొందరపడి ఏ పనులు కూడా మొదలు పెట్టకండి. ఎప్పుడు తొందరలో కూడా ఇది చేసేద్దాం, అది చేసేద్దాం, అలాగెళ్దాం, ఇలాగెళ్దాం, ఇది మొదలు పెడదాం వద్దు. చాలా టైం తీసుకొని ప్రార్థనలో గడిపి నలుగురితో మాట్లాడి దేవుడి యొక్క చిత్తాన్ని తెలుసుకొని ప్రభువా అని మొదలుపెట్టి. తొందర దేనికమ్మా తొందర? అన్ని తొందర పనులు ఎందుకమ్మా? తొందరపాటు నిర్ణయాలు మంచివి కదమ్మా. ఇప్పుడు తలపీక్కుంటున్నారా అందరూనే? చాలామంది తొందరపాటు నిర్ణయాలు బట్టే కదా. ఆ రోజున తెలియలేదండి.
ఆ రోజున తొందరపడ్డానండి. ఆ రోజున ఇలా జరిగిపోయిందండి. నాకు అసలు అవకాశం లేకపోయిందండి. ఎవరికీ చెప్పాలన్నా చెప్పలేకపోయానండి. ఎవరినన్నా అడుగుదామన్నా సరే వీలు లేకుండా పోయిందండి. ఈ రోజు తెలుసుకున్నానండి. చాలా ఇబ్బంది పడుతున్నానండి ఈ రోజు నేను చేసిన పనికి. చాలా తొందరలో చేసిన పని నేను. నేను మోసగించబడ్డాను. నేను అన్యాయం చేయబడ్డాను. ఇదంతా కూడా పక్కాగా ఇబ్బందికరమైన పరిస్థితులు తెచ్చిపెట్టారు కావాలంటే. ఇప్పుడు ఏడితే ఏముంటది? అంతా అయిపోయిన తర్వాత. హాగర్ ప్లాన్‌లోనే వచ్చింది అక్కడికి. ప్లాన్ కాదా? పక్కా ప్లాన్. అన్న తర్వాత ఎలాగా నేను చేసి నేను చేద్దాను. నీట్‌గా వచ్చింది. నీట్‌గా చేద్దాం అనుకుంది. కానీ దేవుడు చేయనిత్తాడా? పక్కన పంపించాడు. కానీ ఆవిడ రక్షించబడింది. భర్త గారు, భార్య గారు రక్షించబడ్డారు. వెనకాలోళ్ళు కొట్టుకు సత్తన్నారు. కొట్టుకుని సత్తన్నారన్న మాట ఉపయోగించకూడదు. ఎందుకు తెలుసా? తప్పది. కొట్టుకుని చచ్చిపోతున్నారు వాళ్ళు. చంపుకొని చేస్తున్నారు వాళ్ళు. చంపేసుకుంటున్నారు ఒకరికొకరు వాళ్ళు. కొట్టుకోవట్లేదు, చంపేసుకోవడమే. మనం చేసిన పనులు మనతో పోవో. వెనకాలలో కొట్టుకుని సచ్చేలా చేస్తారు. తొందరపాటు పనులు మంచివి కాదు. దేవుడు మాట ఇచ్చాడు. ఆ మాట మీద అమ్మ ఏం చేయలేకపోయింది? చెప్పండి. నమ్మకాన్ని ఉంచలేకపోయింది. నిజం చాలామంది బాధపడుతూ ఉంటారు. తొందరపడ్డారండి. నిజంగా చాలా తొందరపడిపోయానండి. ఈరోజు అర్థమవుతుందండి. ఈరోజు తెలుసుకున్నానండి. ఆ రోజు తొందరగా ఆ ఆలోచనలోకి వెళ్ళకపోతే ఈరోజు నేను నీ సమస్యలు తలనొప్పులు ఉండకపోతున్నాండి. ఇప్పుడు ఎందుకు ఏడటం అది? ఆదిలో ఉండాలి కదా, నిర్ణయ సమయంలో ఉండాలి కదా. దేవుణ్ణి ఎందుకు అడగలేకపోతున్నారు చాలామంది ఇక్కడ? అడుగుతున్నారు. ఏ పని ప్రారంభం ఉందైనా సరే, నైనా నీ చిత్తం ఉందా అని అడుగుతున్నావా? ప్రభు నీ ఇష్టం ఉందా అని అడుగుతున్నావా? ప్రభు నీకు సమ్మతించవలసినటువంటి విషయమేనా నేను జరిగించదని అడుగుతున్నావా? నేను తలపట్టేటువంటి పని, నేను ప్రారంభించేటువంటి విషయం ఇంతకీ నీకు సమ్మతించిందా కాదా? నువ్వు సమ్మతించినటువంటి విషయమా కాదా? నీ చిత్తమై ఉందా లేదా నాయన? టైం పడినా పర్లేదు, టైం గడిచినా పర్లేదు, ఏం పర్లేదు. నువ్వు అనుకున్నది ఇవి, నువ్వు జరిగించాలనుకున్నది జరిగించు. నీ చిత్తం నెరవేర్చే దినం కొరకు నేను ఎదురు చూస్తాను నాయన అని చెప్పి ఎదురు చూస్తూ దేవుడి సిద్ధపరిచిన దాన్ని పొందుకోవడంలో ఉన్న తృప్తి మేలు నీతో పాటు వెనకల వంశాలకి, వెనకల తరాలకి అనుగ్రహించబడుతుంది. అంతేక నువ్వు చేసిన పాపిష్టి పనిని బట్టి, నువ్వు చేసిన అజ్ఞానం పనిని బట్టి రేపు రోజున వెనకల వాళ్ళు అందరూ ఏం చేస్తారో? కొట్టుకొని సత్తారు. కొట్టుకొని సత్తారు. సారం బాగానే చచ్చిపోయింది దేవుడి దగ్గరికి. ఇష్మాయేలు కన్నా హాగరు కూడా చచ్చి దేవుడి దగ్గరికి వెళ్ళింది. అబ్రహాం కూడా చచ్చి దేవుడి దగ్గరికే పోయాడు. కానీ వెనకాల వాళ్ళు ఎప్పటికీ కూడా కొట్టుకొని 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 సత్తానే ఉన్నారు. ఎప్పుడు వరకు? భూమి అంతరించిపోయేంత వరకు ఈ కక్ష ఆగదో. ఆగదా? ఎవడో తొందర పెట్టాడు, ఎవడో నన్ను మోసగించాడు, ఎవడో నా బుర్ర పాడు చేసేసాడు, ఏదంతా ఏట్రా బాబు? నీ బుర్ర ఏమైంది? నీ జ్ఞానం ఏమైంది? నీ బుద్ధి ఏమైంది? నీ తెలివి ఏమైంది? నీ వయసు ఏమైంది? తొందరలో ఏ పని కూడా చెప్పండి చేయకండి. తొందర పడిపోయింది సారమ్మ. లేట్ అయిపోతుంది, లేట్ అయిపోతుంది, లేట్ అయిపోయింది. ఒకవేళ నా భర్త చచ్చిపోతే ఆ పిల్లోడిని చూడకుండానే చచ్చిపోతాడు. నాకంటూ ఒక కొడుకు పుట్టాడు, ఉన్నాడు అనేటువంటి ఆశ కూడా తీరకుండా నేను చచ్చిపోతానేమో అనేటువంటి భ్రమలో, ఆలోచనలో, అజ్ఞానంతో కూడినటువంటి అపనమ్మకాన్ని బట్టి ఇష్మాయేలుకి జన్మనిచ్చింది హాగరే. దానికి మూలం ఎవరో తెలుసా? మూలం సారయే. ఇప్పటికీ ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా, అంటే యాకోబు సంతానం అంతా కూడా నలగొట్టబడేది అంతా కూడా ఇష్మాయేలు సంతానం. ఎంతమంది చంపేశారండి? తలాలు తీసేస్తున్నారు. రీసెంట్గా ఒక ఆయన కమెంట్ పెట్టాడు. నేను నాకు చూడడం మానేసి, నాకు పని ఉండి తను చూశాను. ఆయన ముస్లిం. 3rd టైమో 4th టైమో అది కమెంట్. ముస్లిమ్స్ కమెంట్ చేయడం. నేను ముస్లిమ్స్ని ప్రేమిస్తున్నాను. నాకు చాలామంది ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు బయటికి కనబడరంటే. ఎప్పటికైనా సరే ప్రపంచంలో మిగిలేది ఇస్లాం మాత్రమే అని పెట్టాడు కామెంట్. ఆయన అన్న దాంట్లో తప్పేం లేదు. వాళ్ళే మిగులుతారు. ఎందుకంటే వాళ్ళే విడవబడతారు కాబట్టి. వాళ్ళే విడవబడతారు. వాళ్ళే కదా దేవుడికి వ్యతిరేకులు. ప్రస్తుతం దేవుడి ప్రజలకు వ్యతిరేకులు వాళ్ళే.
దేవుడి ధర్మశాస్త్రాలకు వ్యతిరేకలాలే, దేవుడి బిడ్డలకి వ్యతిరేకలాలే, క్రైస్తువులకు వ్యతిరేకలాలే. ఇస్లాంకి ప్రధానమైన శత్రువులు ఇద్దరు, ఒకడు యూదులు, రెండోది క్రైస్తవులు. నువ్వే విడవబడతావు. స్పందించలేదులే. తొందరపాటు నిర్ణయాలు సమస్త అనర్థాలకి మూలం. ఎప్పుడు తొందరపడుతుంది. పెళ్లి విషయంలో కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, ఉద్యోగం విషయంలో కావచ్చు, ఇల్లు కట్టేటువంటి విషయంలో కావచ్చు, ఇవి కుటుంబానికి జీవితాలకి సంబంధించినవి. ఈ విషయాలు మరి జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం అనేది, పెళ్ళి అనేది, ఇల్లు అనేది చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన విషయాలు ఇవన్నీ కూడా. తొందర ఇల్లు కట్టేలా, సొంత ఇల్లు వచ్చేయాలంతే. ఆడెవడో లోన్ ఎత్తారంట, కట్టేస్తారు, మొదలెడతారు, అన్నీ వేసేస్తుంది కింద. అవి ఏమంటారండి వాటిని? పునాదులు అన్నీ లేపిన తర్వాత బ్యాంకు లోన్ ఏమని అంటున్నాడే, మరి ఇప్పుడు ఏం చేస్తావు? చెప్పట్టుకుని అడుక్కో. ప్లాన్ ఉండాలి కదా. ఇల్లు ప్లానే కాదు, నీ భవిష్యత్తు కార్యాచరణ కూడా ఉండాలి, ప్లాన్ కలిగి ఉండాలి. ఇల్లు దేవుడి చివరికి ఆగరు. కొంతమంది ఇల్లు కట్టేయాలి. అందరికీ సొంత ఇల్లు ఉన్నాయి, నాకే లేదు. ఎప్పుడు కడతాను? ఆడు ఎవడెత్తానంటే 4 రూపాయలు వడ్డీకి కట్టేద్దాం. కట్టేయాలి అంతే. ఆలకంటే ముందు మనమే కట్టాలి. మధ్యలో అయిపోద్ది ఇల్లు. అప్పుడు లేదా అంతా అయిపోయిన తర్వాత ఎవడో వస్తాడమ్మా, ఇక్కడ కట్టకూడదమ్మా, ఇక్కడ కడితే అందరూ ఇందులో బతికులు అందరూ సత్తారమ్మా. అనవసరం కట్టాం కదా, ఏం చెప్తే తప్పదు, సావాలి. మీరు ఆ కొంపలోనే బతకాలి. అమ్మేసిపోతావా? ఎవడో కొండవు, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళిపోద్ది. కట్టడం మధ్యలో ఆగిపోయింది, అమ్మో పెద్ద డ్యామేజ్ అది. కొంటాడు ఎవడన్నా? ఒకవేళ కొందా అన్నా సరే 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఎత్తాడు. అదేం చేస్తావు? బతకడానికి 2 సంవత్సరాలు కూడా రావి. తొందరపాటు నిర్ణయాలు. ఏ విషయంలో? ఇంటి విషయంలో, ఉద్యోగం విషయంలో, పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలమ్మా నిర్ణయాలు. కంగారు ఎంత తొందర. సొంతిల్లు ఇంకెంతకాలం అధికంపులు. పాస్టర్ గారు 60 సంవత్సరాలు అధికంపుల్లో ఉన్నాడు. తొందర ఏం పడలేదు, ఇచ్చినప్పుడు ఇద్దిగానిలే, నాకేం అవసరం, అడ్డుకోవడానికి డబ్బులు ఇస్తున్నావు కదా, అద్దె కట్టుకోవడానికి దేవుడు డబ్బులు ఇస్తున్నాడు కదా. ఇంకా సొంత ఇల్లు ఉంటాయేటి, లేకపోతే ఏంటి? ఆ అద్దె కట్టుకుని కూడా స్తోమత లేకపోతే అప్పుడు ఏడు. కట్టుకోవడానికి ఒక సొంత ఇల్లు ఉంటే ఈ రోజున అద్దె కట్టుకునే పరిస్థితి లేకపోతుంది కదా, ఇబ్బంది పడకపోతుంది కదా. నన్ను కట్టుకునే స్తోమత ఇచ్చాడు కదయ్యా. ఇల్లుంటే ఏంటి, అద్దె ఇల్లుంటే ఏంటి, కట్టుకునే స్తోమత ఉంది కదా. సొంత ఇల్లు లేదండి, ఎదురింటోళ్ళు ఇల్లు కట్టేసారండి, పక్కింటోళ్ళు ఇల్లు కట్టేసారండి, వెనకాలోళ్ళు స్లాబ్ వేసేసారండి. ఈ కిటికీలో చూసేస్తూ ఉంటారు స్లాబ్ అంతనే. వేసేస్తున్నారు స్లాబ్ అంతా వేసేస్తున్నారు. కిటికీలు పెయింట్ అడిపోయినాయి, గుమ్మాలన్నీ కూడా పడిపోయినాయి. మనకే ఇంకా ఏ పునాదులు కూడా తీయలేదు. ఏడుపు. నిజమండి. కొంతమంది చెట్టు తొర్రల్లో నుంచి, కిటికీ కన్నాల్లో నుంచి స్లాబ్లో ఇల్లు అన్నీ చూస్తూ ఉంటారు, బయటికి కనపడరాళ్ళు. ఎలా ఉంది చూస్తే ఎంత పెయింట్ వేసింది, అమ్మమ్మ చాలా పెద్ద ఇల్లు పడేసిందండి. చాలా పెద్ద కొంప కట్టేసిందిరా బాబోయ్. లోపల ఉండి ఎంత కుడికి బాధేసుకుంటుంది. అక్కడ స్లాబ్ కడతా ఉంటే ఇంటి యజమానులు అందరూ బాగానే అవుతున్నాం కూడా, లోపల పక్కింటి ఎవడు ఏడ్చేస్తూ ఉంటుంది. ఇస్తాడు నీకు, ఎందుకు ఇవ్వడు? ఎవడా వాళ్ళకి ఇచ్చిన దేవుడు నీకు ఎవడా? అసలు దేవుడిని వాళ్ళు నమ్మరు. వాళ్ళు బాగున్నప్పుడు నిన్ను బాగుపరచడా దేవుడు? ఇస్తాడు. ప్రతిదానికి సమయం ఉంటుంది. అంతేగాని సొంత ఇల్లు లేదండి, పర్లేదండి అప్పు అయినా చేసేస్తామండి, ఇల్లు మాత్రం కట్టేయాలండి. తొందరపాటు నిర్ణయం అది. అప్పు ఎలా తిరుగుతావు? కొన్ని అప్పు అంతా కూడా ఇచ్చేది ఇల్లు కట్టుకునే అంత అప్పు ఎవడన్నా పుట్టించి ఇస్తానన్నాడా? పోనీ నువ్వు పూర్తిగా దేవుడి మీద విశ్వాసంతో ముందుకెళ్ళే వ్యక్తివా? అటు ఇటుగా ఉంటావు, అటు మంచి రోజు చూస్తావు, జాతకాలు చూస్తావు, నక్షత్ర బలాలు చూస్తూ ఉంటావు, అమావాస్యలు చూస్తూ ఉంటావు. రేపు ఎవడో ఒకటి చెప్తాడు, అమ్మా అక్కడ ఇల్లు కట్టిన తర్వాత ఇంకా డ్యామేజ్ వచ్చేద్దమ్మా, ఈ మంచిది కాదు అంటాడు. అప్పుడు ఏం చేస్తావు? దేవుడికి వదిలిపెట్టండి. కుటుంబానికి, జీవితానికి సంబంధించిన ఏ విషయమైనా దేవుడి చేతులకు అప్పచెప్పి వదిలేయండి. ఆయన ఇచ్చినప్పుడే ఎత్తాడు, ఇవ్వకపోయినా పర్లేదు. కట్టేయాల లోన్ వచ్చేస్తుందంట, ఆడిచ్చేస్తారండి. కట్టగలదు లోను? నాకు ఫ్రీగానే ఎత్తాడా? కట్టాలా? మరి సోర్స్ ఎక్కడి నుంచి వద్ది? కట్టేయాలి. ఏ అమ్మా ఎందుకు ఆ తొందర? దేవుడి మీద ఎందుకు ఉంచలేకపోతున్నాం విశ్వాసం?
ఇచ్చినప్పుడు ఇవనైనా ఆ అద్దె కట్టుకునే స్తోమతను ఇచ్చావు కనుక నువ్వు ఇచ్చే ఆ అద్భుతమైన కార్యం కొరకు ఎదురు చూస్తాను. వదిలే తొందర. లోన్ ఇచ్చేస్తాడని చెప్పి ఫ్రిడ్జ్ కొనేద్దు, లోన్ ఇచ్చేస్తాడని చెప్పి ఏసీ కొనేద్దు, లోన్ ఇచ్చేస్తాడని చెప్పి బండి కొనేస్తాడు, లోన్ ఇచ్చేస్తాడు కదా ఫ్రీగా అని చెప్పి సెల్ల కొనేస్తాడు. ఎందుకో తొందర. ఇస్తాడు, ఇచ్చిన తర్వాత కొనుక్కోగాడు. పర్లేదు అప్పు చేసినా సరే నేను పప్పు అన్నమే తింటాను, అప్పు అన్న చేస్తాను, కానీ ఆడు ముందు నేను మాత్రం తగ్గను. ఆడికంటే మంచి బండి కొనేస్తాను నేను, ఆడికంటే మంచి సెల్ల కొనేస్తాను నేను, ఆడికంటే మంచిది కట్టేస్తాను. ఎందుకురా బాబు అన్నీ? ఆడికంటే మంచిది ఇస్తాడు దేవుడు అని చెప్పి వదిలే. నమ్మకంతో ఎదురు చూడు. ఇంటి విషయంలో చాలామంది తొందరపడుతున్నారమ్మా. సేవకుడిగా దేవుని ప్రవక్తగా కొంతమందికి తెలియజేసినప్పటికీ కూడా తొందరపాటు నిర్ణయాల్లో కొంతమంది కొనసాగారు. వాళ్ళని బట్టి చాలా బాధపడుతున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడతారు ముందు రోజుల్లో. నిస్సందేహంగా చెప్పగలను, చాలా ఏడుస్తారు. తొందరపడకండి. పెళ్లి విషయాల్లో తొందరపడకండి. వివాహ విషయాల్లో తొందరపడకండి. వాళ్ళు ఏదో అంటున్నారని, వీళ్ళు ఏదో ఇబ్బంది పెడుతున్నారని, అనరాని మాటలన్నీ కూడా ఎదురవుతున్నాయని, ఇంకెప్పుడు అంటున్నారని చెప్పి ఏదో వచ్చిందిలే చేసేద్దాం, వచ్చిందే ఇంక చాలు, వచ్చిందే ఇంకా పరమార్థం అన్నట్టుగా, పరమాన్నం అన్నట్టుగా ఏది పడుతుంది చేసేస్తే రేపు సంసారం జీవితాలు చేయవలసింది పిల్లలు నువ్వు కాదు కదా. చేసేయండి, ఎవరో ఒకరికి పర్లేదండి బాబు, మళ్ళీ రావండి, చేసే తొందర. పెళ్ళిలో తొందర. ఎవడో చెప్పాడంటే మంచి సంబంధం అని చేసద్ది ఈవిడి, ఎవడో అన్నాడంటే చాలా మంచి కుటుంబం అని చేసద్ది ఈవిడి, ఎవడో ఒక పనికి పనులు అంటాడు చాలా మంచినాడు, ఇంకా ఆలోచన ఉండదు, చేద్దాం అయిపోయిందండి. ఇంక అయిపోయింది అక్కడతో. అయిపోయింది అక్కడతో. ఉద్యోగాల్లోనే తొందరగా పిల్లలకి. ఎవడా అంటాడు అరే ఆ కంపెనీలోకి వెళ్తే ఇంకా లైఫ్ సెటిల్ అయిపోయినట్టురా, వెళ్ళిపో. వెళ్ళిపోయినాడు సరే నాన్న రండి లోపలికి ఉద్యోగం ఇస్తాను, నీకు జీతం నెల ఇచ్చేస్తానని అంటాడా. బాండ్ మీద ఏం పెట్టండి, ముందు మీరు సంతకం పెట్టండి. 2-3 నెలలు అయిన తర్వాత అర్థమవుతుంది, అయ్యి బాబు అనవసరంగా జాయిన్ అయిన రా బాబు ఈ కంపెనీలోని, తోలు తీసేస్తున్నాడు, మానేద్దాం. మానడానికి వీళ్ళరే సంతకం పెట్టు. ఎవడెట్టమన్నాడు నిన్ను అక్కడ? అడగాలి కదరా దేవుడిని. రే బాండ్ల మీద సంతకాలు ఎడతారేటండి. ఉద్యోగం వచ్చిందంట, వెళ్ళిపోవడంతో పాటుగా సంతకం పెట్టమని ఎడతారు. పైగా వీడి స్టడీ సర్టిఫికేట్లు అన్నీ కంపెనీలలో పెడతాడు. మళ్ళీ దరిద్రుడు ఏమనంటాడు మళ్ళీ ఇప్పుడు లేరు తమ్ముడు, చేయలేకపోతున్నామండి, చాలా ఇబ్బంది పడేస్తున్నారండి, చాలా మంచి కంపెనీ అనుకున్నాం, జీతం ఎక్కువ వచ్చేస్తున్నాం అనుకున్నాం, రక్తం అంతా కూడా పిండేస్తున్నారు, బాబాయ్ చేయరా అమ్మాయి, చెయ్యకపోతే మానే సర్టిఫికేట్లు మాత్రం ఇవ్వండి నీకు. తొందరపాటు నిర్ణయం ఇస్తాడు. ఎందుకు కూడా ఉపాధి పోషించి దేవుడు ఆయన అనలేదా? అన్నిటికీ కంగారే, అన్నిటికీ తొందరే, చదువుల్లోనే తొందరే. ఆడెవడో అంటాడు ఫ్రెండ్గాడు, ఒరే ఈ గ్రూప్లో జాయిన్ అవుతారా, ఈ గ్రూప్లో జాయిన్ అవుతే ఫ్యూచర్ చాలా బాగుంటుందిరా. ఇంకా అమ్మని అడగడం, పెద్దోళ్ళని అడగడం, సీడియస్ని అడగడం, ఎవరిని అడగడం. ఆ ఫ్రెండ్ అన్నాడు కాబట్టి గుడ్డిగా వెళ్ళిపోయి ఆ గ్రూప్లో జాయిన్ అయిపోతాడు. ఆడికి ఆ గ్రూప్ మీద మంచి అవగాహన పట్టు ఉంది, నీకు లేదు. ఫ్రెండ్ కోసం జాయిన్ అవుతాడు ఆ గ్రూప్లో. ఆడు బాగానే రానంతటి మధ్యలో అయిపోతాడు, వీడు మధ్యలో అయిపోతాడు, అటు ఇటు చెందకుండా అయిపోతాడు వీడు. ఫ్రెండ్షిప్ కోసం గ్రూపులు తీసుకునే వ్యక్తులు ఉంటారు కొంతమంది. ఆ ఫ్రెండ్ దూరం అవ్వకూడదని, ఆ ఫ్రెండ్కి దూరం అవ్వకూడదని, ఆ ఫ్రెండ్ దూరంగా ఉంటే ఇబ్బంది అని ఏంటో తెలియదు, కానీ ఫ్రెండ్ జాయిన్ అవ్వమన్న గ్రూప్లో జాయిన్ అవుతారు అంటే ఆడితో కలిసి ఉండొచ్చు అని. ఆడికి ఆ సబ్జెక్ట్ మీద పట్టుంది కాబట్టి ఆడు ఆ గ్రూప్లోనే జాయిన్ అవ్వాలంటాడు. నీకు లేదు కదా, జాయిన్ అయిన తర్వాత ఆడు బాగుంటాడు, నీకు అర్థమవుతుంది సబ్జెక్టు, నీకు ఆ గ్రూప్ అర్థమవుతావు, అనవసరంగా ఇటురా ఇలాగే ఇడు మంచి ఉద్యోగం సంపాదించుతాడు, నీ జీవితం ఏంట్రా అంటే ఎందుకు కాకుండా పోతుంది. తొందరపడకండి, ఉద్యోగాల్లో తొందరపడకండి, వ్యాపారాల్లో తొందరపడకండి, వైవాహిక విషయాల్లో తొందరపడకండి, ఇంటి కట్టుకునేటువంటి విషయాల్లో తొందరపడకండి. అన్నిటికీ మించి పెళ్లి విషయంలో అసలా తొందరపడకండి. ఎందుకు తెలుసా? సారా పెళ్లి విషయంలోనే ఏం చేసింది? తొందరపడి భార్యగా ఇచ్చిందంట. భార్యగా ఉండునట్లు. పెళ్ళి అంత డేంజర్. ఆలోచించేయండి ఏం చేసింది. మంచోళ్ళు వెనకాల అంత ఉంది, ఎంత ఆస్తుంది, మనోళ్ళే, మనకులపోళ్ళే ఎడతారు పెద్ద తిమ్మింగలం ఎత్తి మీద.
ఎవరో అన్నారంటే ఇంకేం బుద్ధి జ్ఞానం లేకుండా వాళ్ళు ఎవడో అన్నాడని మాకు దగ్గరోళ్ళేనండి, మా ఊరంతా కూడా తెలిసిన వాళ్ళేనండి, పక్కన ఊర్లేనండి, చాలా మంచోళ్ళండి, ఇంటి పేరండి, చాలా పెద్ద ఇంటి పేరండి. ఈ పెండ ఫుడ్ ఏదప్పుడు వాళ్ళు ఎవరో చెప్పారంట, మా ఊరి పక్కన ఊరేరండి, అయ్యి బాబు చాలా పెద్ద కుటుంబం అండి బాబు అంటది. అవునండి ఎంత ఉందండి, ఉందండి ఒక 16 ఎకరాలు ఎంత ఉందండి అంటే, ఈ 16 ఎకరాలు ఉందని చెప్తే ఇంతకే ఆ ఎకరాలన్నీ కూడా బ్యాంకోడు చేతిలో ఉన్నాయని తెలదు. ఆల్రెడీ 16 ఎకరాల మీద అప్పు తీసుకురావడం చెప్పదు. 16 ఎకరాలు ఉన్నాయండి, ఒక 100 ఆవులు ఉన్నాయి, ఆవులన్నీ కూడా వాస్తవానికి ఎవడు చూపిస్తున్నాడు అది చెప్పదు. చేద్దంట అమ్మో అమ్మో అమ్మ అమ్మ కోటీశ్వరుడు 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 కోటీశ్వరుడే పరిపిడి అయిపోతావు లాస్ట్ స్టేజ్, ఇంకా ఏముండదు నీకు, ఇంకేముండదు, స్ప్రెడ్ అయిపోతావు, ఇంక మా మట్టిలో దొక్కేస్తారు వాళ్ళు. కోటీశ్వరుడు స్పరుడు స్పరుడు అన్నావు అనుకో, స్పైడర్ మ్యాన్ అయిపోతావు చూడు, లేకపోతే చివరి చేసి. కోటీశ్వరుడు అన్నం కూడా రాదు కొంతమందికి. కోటీశ్వరుడు అండి, కోటీశ్వరుడు అండి, స్పరుడు అండి, స్ప్రైట్ అండి, లిమ్కా, మొఖం తగలే కోటీశ్వరులు అనే మాట రాదు నీకు, నీ కోటీశ్వరులు కావాలా, నీ మొఖం తగలయ్యా. ఎన్ని కోట్లు ఉంటుందో తెలుసా, కోటికి ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలుసు నీ మొహం, ఆ? ఎన్ని లక్షలు కలిపితే కోటి అవుతుందో తెలుసా? ఆ ఏందో కోటీశ్వరుడు అండి, స్పరుడు వస్తే చాలు మాకు, అంతే, స్ప్రైట్ అయిపోయినా పర్లేదు మేము. అయిపోతా తర్వాత రోజుల్లో. ఏట్రా బాబు ఎప్పుడు మారతారా బాబు ఈ జనం, ఎంత వాక్యం ఎంత సువార్తనే. పొలాలు ఉన్నాయండి, ఇల్లు ఉన్నాయండి, బంగ్లాలు ఉన్నాయండి, 4 కార్లు అండి, 4 ఎద్దులండి, పెద్ద పెద్ద ఆవులండి, జెర్సీ ఆవులు అవన్నీ. ఏం చేస్తావా జెర్సీ ఆవులతో కూర్చొని వాటితో మేత అయినా తినిపిస్తావా? నీ ఎలాగ చేస్తాను పైలి కబ్దానిలాగా గడే లొంగోట గడ్డి తిరిగి కేసే ఆ పేడకల్ని దించేస్తాడని తిరుగుతారు, అప్పుడు చేతి కానీ కోటి స్పరుడు 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 ఎందుకని అప్పుడు ఎందుకు వచ్చినాయి అన్నీ తొందరపాటు నిర్ణయాలు ఎందుకు, ఆ? తొందరపాటు నిర్ణయాలు ఎందుకు, జాగ్రత్తగా ఉండండి, దేవుణ్ణి అడగండి, దేవుని చిత్తాన్ని తెలుసుకోండి. వివాహ విషయంలో మరి జాగ్రత్తగా ఉండండి, తొందరపడకండి. వివాహ విషయంలో అబ్రహాంకి జరిగిన విషయం వివాహమే, చాలా ఇబ్బంది చేసింది, భార్యగా ఇచ్చిందంటే తప్పు, అక్కడ చేసిన తప్పు అక్కడతో పాలు చాలా ఇబ్బంది పడిపోయింది. పెద్ద శత్రువులు అయిపోయారు ఈ రోజున ఇస్మాయిల్ సంతానం. ముస్లిమ్స్ అందరూ ఇస్మాయిల్ సంతానం అని అంటలే, యూదుల్లో చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు, హైందుల్లో ముస్లిమ్స్ చాలామంది ఉన్నారు, మాట్లాడలేదు చెప్తున్నాను, కానీ ఈ విషయాలు ఎవరికి తెలియలే. సారాలో నాకు నచ్చని మొట్టమొదటి విషయం అవిశ్వాసము, రెండవది తొందరపాటు నిర్ణయం. ఏమంటే ఇంకా ఒళ్ళు ఇంకెన్నాయి చెడ్డయి అంటే చెప్పనా, లేట్ అయిపోతుందండి ఫుడ్ కదా, ఇప్పుడు ఫుడ్ గురించే చెప్తాను, ఫుడ్ టైం అవుతుంది కాబట్టి ఫుడ్ గురించే వద్దా, మనోడికి టైం అయిపోతుంది, చెప్పమంటారు లేదో చెప్పండి. ఇంకొక విషయం పలసగా చెప్పండి అన్న వాళ్ళు చేసేస్తాను, ఇంక వద్దమ్మా ఇప్పటికీ కడుపు అంతా నిండిపోయింది, ఇంకా ఎన్ని రోజులు వద్దు ఇదంతా అరగడానికి, దెబ్బ గట్టిగా ఉందనుకుంటే ఎత్తకండి, చెప్పండి అన్న వాళ్ళు చేయొత్తండి, పలసగా ఎత్తండి. ఆవిడ బాబా గారులే ఎత్తను ఫుల్గా అంటున్నాను. రేషన్ కార్డులు ఎంతమందికి కావాలి, ఇళ్ల స్థలాలు ఎంతమందికి కావాలి, పెన్షన్లు ఎవరు కాలేదు, మాకు మాకు అని ఎత్తారు, అలా ఎత్తండి, కావాలని లేదు సగం సగం ఎత్తకండి, చెప్పండి ఒక 10 నిమిషాల్లో ముగించేస్తానంటే చెప్పండి, లేదంటే ఆపేయండి అన్న వాళ్ళు వదిలేండి, కావాలన్న వాళ్ళు ఎత్తండి. సరే ఎత్తవా, సారంలో ఇంకా చాలా ఉన్నాయి, చెడు మాట్లాడాలనుకోవట్లే, కానీ ఆవిడలో ఒక విషయం నాకు బాగా నచ్చింది. ఆ మంచి విషయం ప్రస్తుత కుటుంబ స్త్రీలలో, భార్యల్లో, కుటుంబ యజమానురాళ్ళల్లో లేకపోయింది. ఏంటో చెప్పండి, ఇది చెప్తే ఏంటో అంటున్నారండి, ఏంటిది ఎందుకు, అదే ఎందుకంటున్నా, భర్తకు లోబడిందండి, నాకని చదివి చెప్తానండి, దేనికి మొత్తానికి దేనికో లోబడింది అంతేనా, ఆయన చెప్పింది కరెక్టే, బయట రావట్లేదు సగమనే, ఇందాక ఆయనకి అది చూడండి అట్టుపండు ఉండిపోయినట్టు సగం సగం ఈ మాట మధ్యలో ఉండిపోయింది,
చెప్పండి, మీరు చెప్పండి. మంచి విషయం. చెడ్డే లోట్లు చెప్పమంటలేదు, మీరు చెప్పలేరు, నాకు అర్థమైందిలే. మంచి విషయం చెప్పండి, ఒక మంచి విషయం సారామ నుంచి చెప్పండి, త్వరగా చెప్పండి. ఆడవాళ్ళు ఎవరన్నా ఓ మంచి విషయం, ఓ మంచి విషయం చెప్పండి. ఏమి లేదా నువ్వు దగ్గర ఏం చెప్పిలా మగవాళ్ళు ఏమైనా ఉన్నాయా? మంచి విషయం పేషెంట్ చెప్పండి అమ్మా, ఒక్కటి చెప్పండి, ఒక మంచి విషయం చెప్పండి. రూత్ గారు ఏదో చెప్పబోతున్నారు, చెప్పండి. ఎలియాజర్ ఏదో చెప్పబోతున్నాడు, చెప్తున్నానా? మరి ఎలియాజర్కి సారమ్మ గారికి ఉందా లేదా బంధమే? మంచి బంధమే ఉంది ఇద్దరి మధ్యన. ఎలియాజర్ మనకి కొడుకు అవునేమో అంటదా అమ్మ, ఈయనే ఇంకా మనకి కొడుకు వంశోద్ధారుడికి అవుతాడేమో అని అనుకుంటుంది కూడా ఒక్కోసారి, ఒక మాట కూడా ఉపయోగించారు. వాస్తవానికి ఆయనే మొత్తం అంతా చక్కదిద్దింది అనుకోండి, అద్భుతమైన పరిచయం చేస్తారు. చెప్పండి ఎలియాజర్ గారు ఎందుకు? కరెక్టే, అవన్నీ కరెక్టే, కానీ పొరవ తీసుకెళ్తే ఇంకా భర్త మాట్లాడిన ఇంకేముంది? పొరుగు గారు రమ్మన్నప్పుడు రాకపోతే భర్త గారిని నేహేస్తారు ముందే. భర్త గారి మాట కాదు, పొరుగు గారి మాట అనాలి అక్కడ. అది కాదు మ్యాటర్. నాకు బాగా నచ్చింది, ఇక్కడున్న చాలామంది ఆడవాళ్ళకి అంటుకునేది ఏంటంటే, టైం కాని టైంలో చుట్టాలు వస్తే వంట వండి పెట్టింది. వండుతారు 2 గంటల చుట్టాలు వచ్చేమే కొంచెం ఎసరేటే చికెన్ తెస్తాను ఉండే. ఏమనుకుంటున్నారా, 2 గంటలకి 3 గంటలకి తినేసి పడుకోవాల్సింది పోయి అన్నవాడనా నువ్వు ఆడు కూడా బయటకు పోతాని చెప్పి తిరగబడతారా వండుతారా? కానీ సారా మెట్ట మధ్యాహ్నం ఇదిగో చుట్టాలు వచ్చారు, ఇదిగో లేత దూడ కూరండి అన్నాడా? వండేసిందా? వండందా? వండిందా వండందా? 18వ అధ్యాయం సతీయండి, మీకు అక్కడ కనబడదు. 18వ అధ్యాయం ఇంచుమించు అంతా అక్కడ అంతా అదే విషయం ఉంటుంది. 19 నుంచి సొదొమ గురించి మాట్లాడుతుంది. 6వ వచనం చదవండి. అబ్రహాం గారు ఇక్కడ అప్పటికి అబ్రహాం గుడారంలో సారా యొద్దకు త్వరగా వెళ్ళి, నువ్వు త్వరపడి 3 మానికల మెత్తన పిండి తెచ్చి పిసికి రొట్టెలు చెయ్యాలి, పైగా పశువుల మందలో నుంచి లేత దూడను తెస్తాను, దాన్ని కూడా నువ్వేం చేయాలి? సిద్ధపరచాలి. ఏంటంట? మిట్ట మధ్యాహ్నం వచ్చేసంట చుట్టాలు వచ్చారని చెప్పి అర్జెంటుగా మెత్తటి పిండి పిసికి ఏం చేయమన్నాడు ఆయన? చేసిందా చేయలేదా? చేసిందా చేయలేదా? టైం కాని టైంలో వచ్చారు అంటే మీ ఓళ్ళు కాబట్టి, మీ అమ్మగారు చుట్టాలు కాబట్టి, మీ అనకలోళ్ళు కాబట్టి వండాలా? అదే మా అమ్మగాని వస్తా వండిస్తావా అని అందా? మహానుభావుడే ఏం చేయమంటావు అని చెప్పి ఆ మిట్ట మధ్యాహ్నం భోజనం చేసేసిన తర్వాత కూడా చక్కగా వండిచ్చేసింది. ప్రస్తుత ఆడవాళ్ళు, ప్రస్తుత స్త్రీలు ఎవరన్నా చుట్టాలు టైం కాని టైంలో కానీ ఇంటికి వచ్చారనుకోండి, ఆ రోజు భర్త గారికి ఏం పడిపోద్ది? రేవే. ఆయన ఏం చేశారండి? ఆయన రమ్మన్నాడా? భర్త గారు రండి చుట్టాలారా, మధ్యాహ్నం రండి, 2 గంటలు రండి, 3 గంటలు రండి నేను అంటాడా? వాళ్ళు వచ్చిన పాపానికి వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా ర్యాక్ కూడా భర్తనే. ఏటాళ్ళు వచ్చింది బాగా మళ్ళీ వాళ్ళు అందరి ముందు మంచి కూరండు థియేటర్ అంటావేట్రా ఆనందం వినలేదా మీరు? ఇప్పుడు నేను ఎంతమంది దగ్గర ఉన్నాను, మీరు ఫీల్ అవుతున్నారు మీ భర్తలు బ్యాడ్ అవుతారని, మీరు బ్యాడ్ అవుతారని. కానీ టైం కాని టైంలో నేను వచ్చినా సరే మీరు తిట్టేసుకుంటారు నన్ను. నేను తిట్టుకోరా? లేట్ ఇప్పుడు వచ్చాడు పడుకునే టైంలో శనిగల్లాగా సాయంత్రం మీద రావచ్చు కదా ప్రార్థన చేయడానికి, మిట్ట మధ్యాహ్నం వచ్చేదానికి తిట్టుకుంటారా? బయటకి ఏం కనబడరు అంతే మీరు. చాలా వచ్చేస్తాయి. మంచి టైంలో వచ్చారండి, మిట్ట మధ్యాహ్నం పరీక్షది. వచ్చినప్పుడు భర్త గారు వెళ్ళి బాగానే అడుగుతున్నారమ్మా, అతిథులు వచ్చారు, కొంచెం ఏమన్నా వండుతావా? పన్నులకు అప్పచెప్పలేదు భార్య. ఏమండి ఏం టైము, ఏం పద్ధతి? శుభ్రంగా తినేసి మధ్యాహ్నం మీద ఎడారి ఆ ప్రాంతంలో పడుకోవలసింది పోయి ఎందుకు వచ్చినాయి అన్నీ? నువ్వు ఏదన్నా వండుకొని పెట్టుకో, నాకేం చెప్పకో, నేను లోపల పోతున్నాను, తలుపు వేసుకుంటాను, నువ్వు ఏం వండు పెట్టుకుంటావు వండి పెట్టుకో, గ్యాస్ అక్కడ నూనె అంతా అక్కడ ఎడేసాను అంతే అని అందా?
చక్కగా వండి వెన్న, పాలు అది కూడా పంపించింది. మీరు వండగలరా? టైం కానీ టైంలో వస్తే మీరు వండుతారా? టైం కానీ టైంలో వచ్చి భర్త గారు ఎవరన్నా వచ్చారో, లేకపోతే భర్త గారికి ఏదన్నా తినాలనిపించేమే సాయంత్రం మీద పకోడీ అనే మొఖానికి, పకోడీ అనే మొఖానికి వెళ్ళి బయటికి వెళ్ళి 5 రూపాయలు ఎట్టి బజ్జీ కొనుక్కుని తినే. మడక్కడ కొడుకుతాడు భర్త గారు. సాయంత్రం మీద చల్లగా ఉంది, వర్షం వచ్చే ఆ సూచనలు ఉన్నాయి, చల్లగా ఉంది కదా అని చెప్పి కొంచెం రొమాంటిక్గా ఏం పకోడీలు వెళ్ళి వండుకొని తిందామా? పకోడీ కావాలి, నేను మొహం పకోడీ మొహం ఇదిని. నీ మొహమే పెద్ద పకోడీలా ఉంటారు కదయ్యా. బయటికి వెళ్ళిపోయి 10 రూపాయలు ఎట్టి ఏ బజ్జీ పకోడీ తినేసి వచ్చాయి. నేను వండలేను అంటారా? అని అవునండి చేస్తాను 1 నిమిషాలు కూర్చోండి అంటారా? ఉంటారులే, చేసి వాళ్ళు ఉంటారు. కొంతమంది అడక్కడక్క భర్త గారు అడిగినా సరే కుదరదు, నేను చేయలేనప్పుడు. నేను చేయలేనంతే. ఉండమంటే ఉండలేదంటే ఎక్కడ పోతాను నేను? మా అమ్మగారింటి పోతాను. నేను మాత్రం వండి చేసి పెట్టలేను నేను. నువ్వు భార్య అనిపించుకుంటావా నిజానికి? భర్త కావాలని చెప్పి ఏదన్నా కోరుకున్నప్పుడు కాదు అనే వ్యక్తి ఎప్పుడు కూడా భార్య కాదు. భర్త ఏదన్నా కావాలని ఏదైనా చిన్నది పెద్దది కోరినప్పుడు కాదు అనే వ్యక్తి భార్య కాదు, భార్య కాదు. భర్తను తృప్తిపరచకపోతే, భర్తను సంతోషపెట్టకపోతే, భర్త కావలసిన దానిని ఇవ్వకపోతే నువ్వు భార్యగా ఏ విధంగా అనుకుంటున్నావు? సాటైన అన్నడా? సాటైన సహకారి భార్య. మొట్టికాయ వేసి మొట్టికారు కాదు, సాటైన సహకారిని తెచ్చిచ్చాడు అక్కడ. భార్యలు అంటే భర్తలకు ఉపయోగపడాలా? భర్త గారు ఏదన్నా కోరుకుంటే చేసి పెట్టాలి. నీకు ఆయన అంటే ఇష్టమో లేకపోయినా, ఎందుకంటే కొట్టుకున్నాం కదా, తప్పదు. ఇంకా ఏదైనా తినాలనిపించిందా చక్కగా వండి పెట్టండి. ఏదన్నా కావాలని అడిగాడా చక్కగా సిద్ధపరచండి. ఏదన్నా కోరుకున్నారా నా భర్త కదా అని చెప్పి చాలా ప్రేమతో అది ఇవ్వడానికి ఇష్టపడాలి తప్ప టైం కానీ టైంలో ఏంటండి, ఈ టైంలో ఏంటండి, నా వల్ల నీరసంగా ఉంది, నాకు నడు నొప్పి వచ్చేస్తుంది, నాకు నొప్పిగా ఉంది, నాకు అది. ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు? వెళ్ళి అడుగుతున్నా ఊరుకుంటావా? ఊరుకుంటావా? నేను దేని గురించి మాట్లాడుతున్నా మీకు అర్థమైతే చాలు. సాటైన సహకారి. మధ్యాహ్నం వచ్చారంట, పంపించే ఇగో బయట నుంచి ఏదైనా తెచ్చిపడే, నేను మాత్రం ఈ టైంలో ఏం చేయలేను. ఒక మాట చెప్తాను, ఎలాగని ఏమనుకోకండి. ఎప్పుడన్నా అన్నం వండుకుంటున్నప్పుడు ఒక గ్లాస్ ఎక్స్ట్రా వేయండి. కొంతమంది చెప్పారు, నిజమే, కరెక్ట్ అది. కొంతమంది వాళ్ళు తిని దానికంటే తగ్గించి మళ్ళీ వండుకుంటారు. అదేం కర్మో, ఓ 2 మెతుకులు ఉంటాయి, సేమలు తింటాయి కదా, ఒక గ్లాస్ సరిపోద్ది, ఎందుకంత గ్లాస్ కొంచెం తగ్గించు. లాస్ట్ దాన్ని అంతా ఏం చేస్తుంది, ఏదో అంటారు దాన్ని, దేవేసి ఈ మెతుకు తినడం అంత ఆకలితో ఉండవు. ఎందుకండి బాబా, కొంచెం ఎక్కువ వేసుకోక మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిను, ఇంకా మిగిలితే కుక్కలకైనా కలిపేసేటే పుణ్యం ఏది. ఆ పాడేయవలసి వస్తుందని మరి లాస్ట్లో అన్నం మెతుకులు కరివేపాకులు తీసి తింటున్నావే, అదేం కరమరా బాబు. అంత ఆకలితో చచ్చి బదులు గ్లాసుని ఎండగా వేసుకోవచ్చు కదా, వేసుకోదు. బియ్యం అయిపోతాయి, బియ్యం ఎంత అయిపోయినాయి, 1100 అయిపోయిందా? అలాగని చెప్పి తినడం మనతో కొంత ముందు రోజుల్లో అన్నం అయ్యా బియ్యం అయ్యి రేట్ ఎక్కువైపోతుంది, పిల్లి అలాంటి అయినట్టు కొట్టేసి పిల్లిని కుక్కల్ని తినేద్దామంటావా? పెట్టిన కొట్టేద్దాం, పిల్లిని చంపేద్దాం, వీళ్ళని వేసేద్దాం, ఎందుకు బియ్యం వేస్ట్ అని అంటావేమో కొంతమంది. వేసుకుంటాం నేను ఎలా అంటున్నాను కాదు, మిగిలితే సాయంత్రం తినండి, ఒక గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోండి. ఏమో చుట్టాలన్న తర్వాత ఏదో ఒక సమయంలో రావచ్చు, వచ్చినప్పుడు వెంటనే వేసి పెట్టడానికి ఉండాలి తప్ప వీళ్ళు వండుకున్నదే పీసిన సంఘానికి అధ్యక్షురాల్లో వండుతుంది ఇవిడి. వీళ్ళ భర్తకే సరిగ్గా ఎట్టదా ఎంతకనే, ఇంక బయట వాళ్ళకి ఎడతదా? మరి అంత సీరియస్గా చూస్తున్నావు నువ్వు. ఈ భర్త గారికి ఎట్టదని సరిగ్గానే, బయట వస్తే ఎడతావు. గ్లాస్ ఎక్స్ట్రా ఏమంటా భలే చెప్తున్నారు, ఆ గ్లాసు పూట అంతా తింటావు కుటుంబ సమేతంగా. ఒక గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోండి, ఎవరైనా వస్తే పెట్టడానికి బాగుంటుంది.
కూర అలాగే డబుల్ వండుకుండా ఏం అంటలేదు, కూర వండుతారా మీరు వండుకోరు, ఏ పప్పు వేసుకుని తినేద్దాంలేండి, ఏ బెండకాయ ఎప్పుడు అన్నాడు ఫ్రిడ్జ్లో ఉండగా తినేద్దాంలేండి, మొన్న పెరుగు చుక్క ఉందండి అది వేసుకుని వేసేద్దాంలేండి. మీరు బయట వండుతారా మహా తెలియలేరా? మీరే ఫ్రిడ్జ్లో ఉన్నాయన్నీ కూడా వాడుకుని తినేస్తారు, బయట ఏం మిగులుతారు మీరు? ఎప్పుడో పులిసిపోయిన పెరుగు ఉందంట, ఏం చేద్దాం పులిసిపోయి వేసే తాలింపు వేసే తినేద్దాం ఈ 2 పూటలో. ఇంకా బయట వాళ్ళు వచ్చినా సరే అదే తాలింపు, ఇంకా వాళ్ళు రావడం మానేస్తారు, ఇంకెప్పుడు రారల్లా. అయ్యి బాబు తాలింపు లేట్ వేస్తున్నారా బాబు, చచ్చిపోతాం అని చెప్పి వాళ్ళు రావడమే మానేస్తారు. ఏ శుభకార్యం ఇంకో దానికి కూడా రాకూడదురా బాబు ఈ గొప్పగా చెప్పి మానేస్తారు. అలాగని చెప్పి బాగా పెట్టినా మళ్ళీ ప్రమాదమే, వీళ్ళు ఇంటికి వెళ్తే బాగా పెడతారని మళ్ళీ వస్తారు వాళ్ళు. ఇదోటి ఉంది, రెండు వెర్షన్లో కొంచెం ప్రమాదమేనే. నిజమ్మా, ఒక గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోండి, తప్పేమీ లేదు. ఒకళ్ళ ఇంటికి ఎప్పుడన్నా వెళ్ళాలనుకున్నారు అనుకోండి, మంచి టైంలో వెళ్ళండి, 9-12 మధ్యలో వెళ్ళండి. అంతేకాని 1 గంటకి 2 గంటకి వెళ్తే తిట్టుకుంటారు, ఎందుక శాపనార్థాలు. ఒకవేళ వెళ్ళాలని ఉద్దేశం ఉంటే ముందుగా ఫోన్ చేసి వెళ్ళండి, ఫోను గీళ్ళు ఏం చేయకుండా వెళ్ళకండి. ఒకవేళ వెళ్ళిన పని చూసుకొని వచ్చేయండి. అంతేకాని 10 రోజులు ఉందాం అనుకున్నాం, అంత పెద్ద బ్యాగ్ తెచ్చినప్పుడు అర్థమైపోద్ది ఆవిడికి. 10 రోజులు ఉన్నాక వెళ్ళావు అక్కడ వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ఉంటారు వెళ్ళిన తర్వాత కథలు రాళ్ళ, చుట్టం చూపుకి వచ్చాం ఎలాగున్నామని, బాగోలేదని విన్నానే, బాగోలేదని విన్నా దానివి చూసిపోవాలా? 20 రోజులు ఉందామని వస్తుంది, మొత్తం 2-3 నెలలు ఉంటుంది కొంపలో. వీళ్ళు అనలేరు ఎప్పుడు వెళ్తున్నాం, ఏ పని అనలేవు అంటే మళ్ళీ తేడా భలే ఉంటుందండి. ఇంకా ఫుడ్ బెడ్ అన్నీ ఫ్రీ, చుట్టం చూపు అని వచ్చి 2 నెలలు కూర్చుంటారు దరిద్రులు. వాళ్ళు బెగ్గరగాళ్ళు, నేను కుటుంబం లేదా, నాకు సంసారం లేదా, నీకు వండి పెట్టడానికి పని పాట ఏమీ లేదంటే అందరికీ కూర్చుంటారు అంతే. మంచి ఒళ్ళు చేసి రంగు చేసి వెళ్తారు, మళ్ళీ రంగు ఒళ్ళు దగ్గర మళ్ళీ వస్తారు వాళ్ళ, మళ్ళీ పిప్పర్ బస్తాలో తిరుగుతారు, మళ్ళీ వెళ్తారు. బాగుంది ఇదేదా, నువ్వు కూడా సీరియస్ చూస్తున్నారు నా ఇంకా ఏదో ఉందో నాకు తెలియదు ఏదో జరుగుతుంది అయితే మీ వెనకాల ఎవరన్నా వచ్చారంటే ఈ మధ్యనే, మరి అలా చూస్తారండి మీ అబ్బాయి నా ఇంకా. చేయకండి అన్న, ఒక గ్లాస్ వేసుకోండి. ఒకవేళ గ్లాస్ వేసుకోవడం మీకు ఇబ్బందిగా ఉంటే మిట్ట మధ్యాహ్నం అయ్యి ఎవరింటికి వెళ్ళకండి. ఒకవేళ వెళ్ళాలనుకున్నా ఫోన్ చేసి వెళ్ళండి, రమ్మంటావా వద్దాం అనుకున్నా చెప్పాలండి, ఏదైనా ప్రిపేర్ చేసుకుంటారు. అంతేగాని టైంలో రావడానికి మీరు ఏం దేవులు కాదు కదా, చెప్పెళ్ళండి. ఆవిడ సారమ్మ కాబట్టి మంచిది కాబట్టి వండెట్టింది. కొంతమంది రాక్షసులు ఉంటారు, మీరు ఏమన్నా చెప్పు పిన్ని గారు బాగున్నారా, అత్తయ్య గారు ఎలా ఉన్నారు అని అడుగుతారు. నువ్వు గుమ్మంలో అడుగు బయట ఎట్టిన తర్వాత దాకెట్టుకుని మొట్టి మీద కూడేస్తుంది అంతే ఆయన్ని. సరిగా అక్కడ ఆయన తీసుకుని వచ్చావి ఎలా నవ్వుతున్నావు మళ్ళీ వంటమంటున్నావు అని చెప్పి గుమ్మం దాటడంతోనే బేర గేరలు వేస్తుంటారు లోపలికి. అలాంటి చేయకండి, మీరు చేయకండి, అలాగా చెప్పి వెళ్ళండి. ఒకవేళ వెళ్తే వెళ్ళి పని చూసుకుని వెళ్ళిపోండి. దేవుడు అక్కడ వచ్చి శుభ్రంగా తినేసి వెళ్ళిపోయాడా? అబ్రహాం మంచి కూర పెట్టావు, నాన్ వెజ్, పాలు, వెన్న, మజ్జిగ, లేత దూడ, ఇదేదో బాగుందో 4 రోజులు ఉందాం అనుకుంటున్నాం అబ్రహాం అన్నాడా? వెళ్ళిపోయాడు అంతే, ఆయన పని ఏదో చూసుకుని పోయాడు. అలా ఉండండి, దైవికమైన లక్షణం అది. వెళ్ళి కూర్చొని అందరి మీద తినకండి. అలా భర్తలు కష్టపడేది కుటుంబం కొరకు, మీ అందరికీ మేపడానికి కాదు. మీ భర్త ఉంటే మీ దగ్గర మీరు మీ భర్త దగ్గర దీని తప్పేం లేదు. వాళ్ళ కష్టాన్ని మనం అనుభవించడం దరిద్రం. సారమ్మలో నాకు నచ్చిన విషయం మెట్ట మధ్యాహ్నం ఉందా, బైబిల్లో ఉంది కదా, మధ్యాహ్న వేళ టైంకి తింటారు యూదులు ఎప్పుడో కూడా, మంచి టైంలో తినేస్తారు, సాయంత్రం ఎర్లీగా తినేస్తారు వాళ్ళు. ఆ టైంకి రెస్ట్ తీసుకునే టైం అది. రెస్ట్ తీసుకునే టైంలో దేవుడు వస్తే రెస్ట్ తీసుకోవాలని అనలేదు, వండి పెడతాను మహానుభావుడు. భర్త గారు మీరు ఏది చెప్తే అదే వినాలని చెప్పి చక్కగా వండి పెట్టేసి, ఆవిడ నిజంగా మనస్ఫూర్తిగా వండి పెట్టింది కాబట్టి వాళ్ళు తింటున్నప్పుడు కూడా బాగుందా లేదని చెప్పి గుడారం దగ్గర కూర్చొని నించొని చూస్తుంది ఆవిడ. ఏదో తింటా లేకపోతే పోతారని చెప్పి లోపలికి పడుకోవడం ఏదో చేయాలి. ఎంత ఆసక్తిగా వండిందో అక్కడ అర్థమవుద్ది. నచ్చినాయో లేదో అంటే మాటలన్నీ రాయడానికి ఇక్కడ అవకాశం ఉండకపోవచ్చు. భర్త మాట వినండి. చాలా నచ్చింది నాకు సారం విషయంలో. నిజంగా నేను చిన్నప్పటి నుంచి చూసాను ఇలాంటి తాతయ్య గారి సేవకుడు అనే కారణాన్ని బట్టి చాలామంది వచ్చేవారు ఇంటికి, చాలామంది.
ఇంకా వాళ్ళకి టైం అని ఏదో ఒక కారణం బట్టి కార్డ్స్ ఇవ్వడానికో, ఫంక్షన్స్కి ఇన్వైట్ చేయడానికో, మీటింగ్స్ పిలవడానికో, ప్రార్థన చేయించుకోవడానికో, సమస్యలు చెప్పుకోవడానికో చాలామంది వచ్చేవారు. చాలామంది వచ్చేటప్పుడు తాతగారు ఎప్పుడు కోపపడేవారు కాదు. ఇంకా అమ్మమ్మ అయినా సరే కొంచెం బాధపడేది. ఎందుకంటే వాళ్ళ వయసు అయిపోయింది వాళ్ళకి. వృద్ధులలో 70 సంవత్సరాలు 80 సంవత్సరాల అమ్మ మేమందరం దూరంగా ఉన్నాం, ఇద్దరే ఉండేవారు ఇంట్లో. టైం కాని టైంలో వస్తే నవ్వు కొంచెం టీ పెట్టమ్మా అంటే పెట్టగలిగితే పెట్టేవారు ఆవిడ. లేకపోతే లల్లమ్మ గారు ఎవరో పెట్టేవారు కదమ్మా, పెట్టి పంపించేవారు. భోజనం సిద్ధపరచాలంటే వీళ్ళకే ఏదో తిన్నామా ఉన్నామా అన్నట్టు ఉంటుంది. వాళ్ళ కోసం పెద్దకి ఫోన్ చేసి నీలిమల్లో చాలా మంచి ఫుడ్ అమ్మేవారు, నాన్ వెజ్ ఫుడ్. ఏ పెద్ద 6 రోజుల్లో 400 కదా అది. బిర్యానీ పేడ తెచ్చి పెట్టి కూడా ఆతిథ్యం అంత ప్రత్యేకమైనది. వచ్చిన వాళ్ళు ఎప్పుడూ కూడా ఆకలి కొడుకుతూ పంపించుకోండి. ఇలా అంటున్నాను కూడా ఏమనుకోకండి. ఆ రోజుల్లో 400 ఎక్కడ టైం కానీ టైంలో వచ్చారేంటంటే ఇప్పుడు అనలేదు సేవకుడు కాస్తన్న గారు. వెంటనే ఆ టైంకి ఏదో రకంగా సిద్ధపరిచారు. నాకే అనుభవాలు లేవు, నాకే ఇంకా అనుభవాలు రాలేదు. కానీ ఆ తాతయ్య గారు మంచి అనుభవాలు అవన్నీ. వెంటనే పెద్ద సరసరసరమ్మ వచ్చేవారు. లేదు లేరంటే చేసేవారు, లేదంటే నాన్నగారు. కానీ పెద్ద ఎక్కువ చేసేవాడు, ఆ పని నాకు తెలిసి కాబట్టి చెప్తున్నాను. చక్కగా డబ్బులు అయినా పర్లేదు, 400 రూపాయలు 500 రూపాయలు పెట్టి బిర్యానీ తెచ్చి కూర్చొని పెట్టి తినేసిన తర్వాత ఇప్పుడు ఎంతమంది చెప్తున్నారు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ముసలోళ్ళు ఎంత ఖరీదైన బిర్యానీ పెట్టాడు. ఆయనకి ఇచ్చింది ఏమీ లేదు. ఆ పేరు ఉండిపోతుంది. వస్తున్నాడు ఎప్పుడో కూడా ఆకలి కొడుకుతూ పంపించకండి. అత్తమాటలు రారు ఎవరో. ఇప్పుడు వరకు ఏమి ఎలా చెప్పారు, ఇప్పుడు ఏమి ఎలా చెప్తున్నాడు అనుకుంటున్నారా? వాక్యం 2 అంచులు కలిగిన అటు ఉంటుంది ఇటు ఉంటుంది, స్టేబుల్గా ఉంటుంది వాక్యం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆకలి కొడుతూ పంపిస్తుంది. వచ్చిన వాళ్ళకి చక్కటి ఆతిథ్యాన్ని ఇవ్వండి. రోజు రారు ఎవరో మన ఇంటికి. నెలకు రావచ్చు, సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలకు రావచ్చు. కానీ ఎప్పుడైనా వస్తే కడుపు నిండా పెట్టండి, నచ్చింది పెట్టండి, తృప్తిగా పెట్టండి. వెళ్ళిపోయిన తర్వాత అమ్మయ్య అని అనిలా పెట్టండి. అంతేగాని మీరు గింజి మెతుకులు తినేసి వచ్చిన వాళ్ళకి కూడా ఆకుకూరలు వేయిపెత్తాను అయ్యేటి వచ్చిన వాళ్ళకి అయ్యే ఫుడ్డా? వచ్చిన వాళ్ళకి అది ఫుడ్డు, నీకు అదే ఫుడ్డు. అలా ఎప్పుడు ఉండకండి. అతిథులను గౌరవించండి. అతిథి దేవో భవ అని ఉందా? ఇతర మతాల్లో కూడా మాట్లాడే మాటే కదా. ఎప్పుడు కూడా దైవంగా అబ్రహాం అతిథులను గౌరవించాడు, సారమ్మ అతిథులను గౌరవించింది, ప్రేమించింది. వాళ్ళకి నచ్చిన చుట్టాలైనా నచ్చని చుట్టాలైనా వచ్చినప్పుడు శ్రేష్టమైన తృప్తిగా ఆనందంగా తినే వాటిని సిద్ధపరచండి. మీరు ఏం తిన్నా పర్లేదు, కానీ వచ్చిన వాళ్ళకి మాత్రం నచ్చినవి పెట్టండి, అందమైనవి పెట్టండి, విలువైనవి శ్రేష్టమైనవి పెట్టండి. వాళ్ళు తృప్తి పొందుకుంటారు. బయటికి వెళ్ళిన తర్వాత చక్కగా నువ్వు నమ్ముకున్న దేవుని మహింపరుస్తారు. అంతేగాని అందరూలాగే నువ్వు ఉంటానంటే కుదరదు. అంటే అప్పులు చేసి పెట్టమంటారు, అప్పులు చేసి ఏం పెట్టమంటలేదమ్మా. నీకు ఉన్న దానిలో నీకంటే బాగా పెట్టాలి. నువ్వు తినేదానికంటే బాగా పెట్టు. ఉన్న 3-4 రోజులైనా సరే శుభ్రంగా పెట్టు, హ్యాపీగా ఉండాలి. అలా బయటికి వెళ్ళి మాట్లాడుకోవాలి. 100 మంది చెప్పాలి. అది ఉండి 3-4 రోజులైనా శుభ్రమైన పెట్టండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ మాట్లాడుకోరా చుట్టాలదిని. 4 రోజులు ఉన్నాం, ఏముండింది ఏదనంటే అదేనే మన ఫ్రిడ్జ్లో కూర ఏదో ఉందంట, వేడి చేసి పెట్టేసింది, మజ్జిగ చారు ఇంత ఉంది, అది వేసేస్తే తినేసాను, ఆ ఎండిపోయిన వడియాల్లాగా ఉన్నాయి, అవి ఏమో మొన్న తినేసాను. ఇయ్యా అలా చెప్తే సియ్యాను రా బాలటోళ్ళ ఇంటికి నుంచి ఎప్పుడు వెళ్ళక అత్తయ్య ఎవరన్నా ఉన్నారండి ఇక్కడ? అయ్యా అయ్యి బాబు ఏ పెట్టిందే బాబు, ఉన్నా కానీ 3 రోజులు రాజు భోజనం పెట్టిందే బాబు. ఒక పూట ఏమో చికెన్ తెచ్చేసింది, ఒక పూట ఏమో సాయంత్రం చేపలు తెచ్చేసింది, పొద్దున్నేమో పచ్చిరేలు, ఆరారా మజ్జిగి. అమ్మ 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 మేము పొలం అయిపోయినంటే ఆవిడ వల్లే అన్నట్టు ఉండాలా. అంతేగాని పలసగా పెట్టింది అంటే సీ అంటారు బయటికి వెళ్ళి. మన దేవుడు పరువు నిలబెట్టండి. దేవుని మనుషులు ఎప్పుడు కూడా అతిథుల్ని చాలా గౌరవించారు బైబిల్లో, అవునా కదా? విధవరాలు ఇంటికి వెళ్ళినప్పుడు లేకపోయినా పెట్టిందా? అలా పెట్టాలి. ఆ దేవుని ప్రేమమ్మా. సమరుడి విషయంలో దేవుడు ఏం చెప్పాడు? చక్కగా కట్టులే కట్టి నచ్చింది ఫుడ్ పెట్టి, ద్రాక్షరం పెట్టి, కొడుకు పెట్టి. దేవుని బిడ్డల యొక్క లక్షణం అతిథులను గౌరవించండి, బాగా చూసుకుంటూ వచ్చినప్పుడు.
ఏమో వాళ్ళల్లో దేవుడే రావచ్చేమో, చెప్పలేం కదా. రావచ్చేమో, రావచ్చేటి వచ్చారు కదా చాలాసార్లు. చెప్పుకోవడానికి సమయం లేదు కానీ బోల్డ్ ఉన్నాయి ఇలాంటి. ఏమండి ఏమండి అయ్యగారు, మాసిలమణి గారి దగ్గరికి రండి, దేవుడు అడుక్కునే వాళ్ళు వచ్చాడు. ఎంతమంది ఫంక్షన్లో అడుక్కునే వాళ్ళు లోపలికి నేను ఎవరు రానిచ్చాడురా అని చెప్పేసి లోపలికి వచ్చి, మాసిలమణి వచ్చింది నేనే, అల్లుపోయి మోకాలు వేసాడు సేవకుడు. ఒరే అడుక్కునేవాడు అనుకున్నాం, దేవుడు అంటారా నాతో మాట్లాడు పరిగెట్టంటే కనబడకుండా పోయాడు ఆయన. వారం రోజులు పడి చచ్చిపోయాడు. వస్తాడు దేవుడు, ఏ రూపంలో అయినా వస్తాడు. అడుక్కునేవాడి రూపంలో, చుట్టాల రూపంలో, ఎవరి రూపంలో రావచ్చు ఆయన. ఎంతమంది ఫోన్ చేస్తుంటే అడుక్కునే వాళ్ళు ఎవరు రానిచ్చారు లోపలికి అన్నాడంటే పెద్ద పాస్టర్. లోపలికి వెళ్ళంటే దేవుడు ఆత్మ గద్దించింది, మాసిలమని నన్ను విసర్జించావు ప్రభువా, ఎప్పుడైనా నేనే వచ్చింది. పరుగున సంఘ బిడ్డలు అందరూ కూడా ఈదులు పరిగెడితే అరుక్కుని ఆయన మళ్ళీ కనబడలేదు. బెంగ పెట్టుకుని చచ్చిపోయాడు. 4 రోజుల తర్వాత బాత్రూంలో పడి బెంగ పెట్టుకుని చచ్చిపోయాడు. అమ్మని ఎత్తుకుని ముద్దాడిన సేవకుడేనా మాసిలమని. వీళ్ళందరూ పెద్ద సేవకులమ్మా, ఏం ప్రార్థనలమ్మా నా వెనకాల, నా కుటుంబం వెనకాల. ముంగుమూరు దేవదేశయ్య గారు, అమ్మమ్మ గారి యొక్క మీ తండ్రి, గొప్ప సేవకులు, వాళ్ళు చిన్న చితక సేవకులే. శిఖామణి గారు చిన్నాయన స్టీవెన్సన్ గారు నాన్నగారు, అంతమంది పరిచయస్తులు వెనకాల అందరికి. వస్తాడు, అతిథులుగానే రావచ్చు దేవుడు. సారాలో ఉన్న మంచి లక్షణం మీలో కూడా ఉండాలని కోరుకుంటున్నాను. లేఖనాలు సెలవిస్తున్నాయి, సారా చేసిన 2 పొరపాట్లు. 1 అవిశ్వాసము, 2 చెప్పండి తొందరపాటు. మంచి పని, భర్తని ప్రేమించి గౌరవించి అతిథిని కూడా ఏం చేసింది, గౌరవించింది. 3 విషయాల్లో మనం జాగ్రత్త కలిగి కానీ ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా మన జీవితాలు దేవుడి చేతిలో కట్టెడతాయి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవా, నా తండ్రి, నా ప్రభు,